అది నిజమేలే. ఏం రాముడు బాగున్నావా? బాగున్నానయ్యా. ఈ మధ్య కనబడడం లేదు. ఏం కనపడతాడు? గొర్రెని మేకల్ని చూసుకోవడంతో సరిపోతుంది అనుకుంటా. అదేంటి, సీతా సావిత్రి వాళ్ళ చదువుల్ని మాన్పించి గొర్రెల్ని మేకల్ని మేపిస్తున్నాడు కదా? అవును పెద్దన్న, నిజమే. మొన్ననే వాళ్ళ చదువులు మానిపించాను. నేను అలివేలు ఇద్దరం చూసుకోలేకపోతున్నాం. మొన్నటి వరకు మా అమ్మ వాళ్ళతోటే ఉండేది. ఇప్పుడు ఆవిడ వెళ్ళలేకపోతుంది. నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు చూసుకోవడానికి? కొడుకులైన బిడ్డలైన వాళ్ళే కదా. ఇంత కష్టపడి సంపాదించేది వాళ్ళ కోసమే కదా. సరిగ్గా చెప్పావు రాముడు. ఇవాళ రేపు కట్నం లేకుండా ఎవరూ పెళ్లి చేసుకోవడం లేదు. ఆడపిల్లలుంటే ఆస్తి కూడా పెట్టాల్సిందే, అల్లుని కొనుక్కోవాల్సిందే. ఇంతకీ సీతా సావిత్రులు ఎక్కడున్నారు బాబాయ్? పొద్దుననంగా పొలం దగ్గరికి వెళ్ళారబ్బాయి, ఇంతవరకు రాలేదు. వాళ్ళ కోసమే పోతున్నా. సీతా సావిత్రులు వాళ్ళ పేర్ల తగ్గట్టు మంచి పిల్లలు. వాళ్ళ తల్లిదండ్రులకు సహాయపడటం, మేకలని గొర్రెలను మేపడం తప్ప వేరే ప్రపంచమే తెలియని అమాయకులు. నిజంగా రామయ్య అదృష్టవంతుడు. ఇలాంటి ఆడపిల్లలుంటే మగపిల్లగాలు లేరనే బెంగ ఎవరికి ఉంటుంది? చాలా మంచి మాట చెప్పావన్నా. ఏ మాటకు ఆ మాట. రాముడు చాలా మంచివాడు. వస్తాను బాబు. ఏది ఏమైనా మంచోడు. బాబు నా వెంట పడుతున్నాడు. రే బాబు ఆగు, పీటీ ఉషా కంటే ఎక్కువ పరిగెడుతున్నావు. రే బాబు ఆగు. బాబు నా వెంట ఎందుకు పడుతున్నావు? రే ఆగ్రా. అవును, నువ్వెందుకు నన్ను తరుముతున్నావు? నేను నిన్ను తరమటం ఏంటి? నన్నే వేరే వాళ్ళు తరుముతా ఉంటే దానికే నేను పరిగెత్తి వస్తున్నా. అయితే నువ్వు నన్ను తరమటం లేదా? లేదు. ఈ గెటప్లో నువ్వు నాన్ వెజ్ తింటే నీకు నమస్కారం చేసిన భక్తులు చూస్తే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో ఏమో. అవును కదా. ఓ యా, యూర్ రైట్. ఈ గెటప్ ని 2 సెకండ్లో సెటప్ చేస్తా చూడు. ఎలా ఉంది ఈ గెటప్? బా సూపర్ గురు. నా కథ నీకు ఆల్రెడీ సగం అర్థమైంది, సో నువ్వే చెప్పాలి. సరే, నాకైతే చెప్తా. నేను మా ఊర్లో పెద్ద పోకిరి. యు మీన్ మహేష్ బాబు పోకిరి? నో 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 నో, ఆ పోకిరి అండర్ కాప్. ఈ పోకిరి ఊరి మీద పడి ఆంబోతులా తిరిగే పెవర్స్. అయిపోయావురా, అయిపోయావురా. లేరా లేదా కొడక, పందెంలో కాసిన డబ్బులు ఇవ్వకుండా ఎక్కడికి రా పారిపోతావు? ఎక్కడికి పారిపోతావు? ఎక్కడికి పారిపోతావు? డబ్బులు ఇవ్వకుండా పారిపోతామనే? డబ్బులు కొడక. ఎరా 100 తగ్గింది, 100 తగ్గింది. ఎరా 100 తగ్గింది. 100 బయటికి 100 బయటికి. 100 ఖర్చు. మాట దగ్గర మనీ దగ్గర ఈ సీనుగా చాలా స్ట్రిక్ట్ రోయ్. ఎందుకు కొట్టావు? అబద్ధం ఆడినందుకు. ఎందుకు కొడుతున్నావు? 100 రూపాయలు దాచిపెట్టినందుకు. డబ్బులు ఇచ్చాం కదా, మళ్ళీ ఎందుకు కొడుతున్నావు? ఇంకెప్పుడు ఈ సీనుగాడి దగ్గర ఈ విధంగా చేయకుండా జాగ్రత్త పడతావని. ఇక పో పో పో. పోరా, తిరిగి చూడకుండా. అన్నా ఏంట్రా డల్లుకున్నారు? భాస్కర్ ని సీనుగాడు కొట్టాడన్నా. ఎందుకు? ఏదో డబ్బులు ఇవ్వాలని.
భాస్కర్నే కాదన్నా నిన్ను కూడా తిట్టాడన్నా. అవసరమైతే రమేష్ గారిని కూడా కొడతా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడన్నా. అంతేకాదన్నా ఆ రమేష్కి దమ్ముంటే నాతో కొట్లాటకొచ్చి గెలవమను అని చాలా గర్వంగా మాట్లాడాడన్నా. అన్నా అదే కదన్నా, వాడు నిన్నేమన్నాడో తెలుసా అన్నా? అన్నా ఆ రమేష్ కి ఈ ఊరోళ్ళు భయపడతారు, ఈ సీనుగాడు కాదని చాలా ఎక్స్ట్రాలు మాట్లాడాడన్నా. నువ్వంటే వానికి అసలు భయం లేదన్నా. చూడు బావా ఎలా కొట్టాడాడు. బావా నీతో 10,000 బెడ్ కాస్తాడంటాడు, నీతో ఫైట్ చేసి నిన్ను ఓడిస్తానని బూతులు తిట్టాడు బావాడు. ఆ సీనిగాడు నాతోనే ఈ బాడీ బిల్డర్ రమేష్తోనే పెట్టుకుంటాడా? నా పేరు చెప్తేనే ఈ చుట్టుపక్కలున్న 10 ఊళ్ళ వాళ్ళు ఉత్తపేసుకుంటారు. అట్లాంటిది ఆ బచ్చగా నాతోనే పందెం కాసి నన్నే ఓడిస్తానంటాడా? వాడంతు చూస్తా. అమ్మా 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 అబ్బాబ్బా ఏంట్రా? అమ్మా ఆ అమ్మా నాన్న లేడా? లేడ్రా, బయటికి వెళ్ళాడు పని మీద. అయినా నువ్వేంట్రా పొద్దుననగా ఏం తినకుండా వెళ్ళావు? అంత పనేంటి బయట? ఓ అద్దా, నా ఫ్రెండ్ని ఎప్పుడో డబ్బులు కావాలని అడిగా, వాడిప్పుడు తెచ్చిచ్చాడు, అందుకే వెళ్ళా. డబ్బుతో ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చిందో? డబ్బుతో అవసరం లేకుండా ఎవరుంటారమ్మా? అది కూడా నిజమేలేరా. ఏదైనా పెట్టమ్మా. అయ్యయ్యో మర్చిపోయాను. ఇదిగో నాన్న తిను. ఎప్పుడు తిన్నావో ఏంటో. అరే ఏంట్రా అంత హడావుడి? ఎప్పుడు చూసినా హడావుడేనా? వేరే పని ఉందమ్మా, మళ్ళీ వస్తా. ఇంకో ఒరే నేను వస్తానమ్మా, మళ్ళీ వస్తా. వీడెప్పుడు ఇంతే, తిండే తినడు. తప్పకుండా పంపిస్తాను సార్. రేపు పంపిస్తాను, తప్పకుండా పంపిస్తాను సార్. ఏమే వీడి ఆటికి పోయిండో? బయటికి వెళ్ళాడండి. దున్నపోతులా తినడం, ఆంబోతులా తిరగడం, ఆ తప్పిన పరీక్షలు ఏమన్నా రాస్తాడంటే అది లేదు. రోజు రోజుకు సోంబేరి అవుతున్నాడు ఆ సోంబేరిగాళ్లతో చేరి. మీరెప్పుడు వాడిని తిట్టడం తప్ప మీకు వేరే పని పాఠం లేదు. లేవరా వచ్చాడ్రా. రేయ్ ఈ సీనిగాడు వచ్చాడ్రా. మీలో మీకు పోటీ కాదు, ఈ సీనిగాడి తాడి గెలవండి, అదే ఆట అంటే. ఇంతకీ ఎంతరా? నీ దగ్గర ఎంతనే చెప్పు. నన్నే తక్కువ అంచనా వేస్తారా? ఈ సీనుగాడిని తక్కువ అంచనా వేస్తారా? ఈసారి మిమ్మల్ని ఒక్క ఆట కూడా గెలవనేమను. మీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం గెలుస్తా చూడండి. 500. ముక్కలు కలవనిద్రా. పోనీ లేని ఫస్ట్ ఆట గెలవనిచ్చాం. ఈ ఆటలో మా మీద నువ్వు గెలవలేవు. ఈ ఆటలో మమ్మల్ని ఓడించేవాడే లేడు. గెలవలేకపోతున్నానండి. ఈ పేకాట ఎన్నిసార్లు అన్నా గెలవలేకపోతున్నానేంటి? ఈసారి ఎలాగైనా గెలవాలి. రే సీనుగా, భాస్కర్ని కొట్టావంట? వాడు వాళ్ళ బావకెళ్ళి చెప్పాడు, చిన్నపిల్లని కాదు, దమ్ముంటే తనతో పందెం కట్టమన్నాడు రా రమేష్. రే సీను, నువ్వు రమేష్ అన్నను కొడితే 10,000 ఇస్తాడంట. వస్తావా ఏంటి? దమ్ముంటే రారా చూసుకుందాం. ఇప్పుడు కొట్టరా చూద్దాం. భాస్కర్ గాడిని కాదురా కొట్టింది, మా అన్నను కొట్టరా చూద్దాం, రమేష్ అన్నని. దమ్ముంటే రారా. రారా, దమ్ముంటే రారా చూసుకుందాం. రారా రారా. చూద్దాం. ఏరా, ప్రశాంతంగా పేపర్ కూడా చదువుకోనివ్వా? మేము ప్రపంచ జ్ఞానం పెంచుకుందామని. ఏంటి పరీక్ష ఫెయిల్ అయ్యా? లేదు, నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అవుదామని. మీరు ఎంత చెప్పినా మారర్రా. బాబాయ్
బాణాన్ని ఎంత వెనక్కి లాగితే అంత ముందుకెళ్తుంది. నువ్వు కూడా నన్ను ఎంత డిస్కరేజ్ చేస్తే నేను అంత డిస్టింక్షన్ లో పాస్ అవుతా. డిస్టింక్షన్ పాస్ అవ్వడం తర్వాత, ముందర అసలు పరీక్షలు ఫెయిల్ అవ్వకుండా చూడు. ఏంటి బాబాయ్ అంత మాట అనేసాడు? అన్నదంతా నిజమే కదరా? వీడొకడు. రారా. నీ కోసం మేము ఊరంతా ఎదుగుతుంటే నువ్వు ఇక్కడున్నావా? ఈ ముసలాడు ఎప్పుడు ఇక్కడే ఉంటాడు. ఎర్రా వచ్చారు పోరం బుక్ యాదవ్. బాబాయ్ 2 టీలు 6 సిగరెట్లు. ఏంటి? 6 టీ 2 సిగరెట్లు. ఫస్ట్ పాత బాకీ క్లియర్ చేయి. నీకు ఇచ్చేది కాక ఈ బేవర్స్ వాళ్ళందరికీ ఇవ్వాలా? ఎవడ్రా బేవర్సు? ఆ? యాదవ బట్టలు వేసుకొని నువ్వు. ఈ బుక్ చూసినావురా? అందరు ఖాతాలు రాసుకోవడానికి తీసుకున్నా, కానీ నీ ఖాతాలు రాయడానికే సరిపోయిందిరా. ఆ చిత్రగుప్తుడు చిట్టా ఎట్లా రాస్తున్నాడో అట్టే నీ టీ సిగరెట్ డబ్బులు రాయడానికే సరిపోయిందిరా. చిచ్చి, ఆ తుచ్చమైన టీ డబ్బుల కోసం మన బంధాన్ని అనుబంధాన్ని ఆప్యాయతను మొత్తాన్ని ఆ తుంగలో కలిపేస్తావా? మరి ఎప్పుడు తీరుస్తావురా నువ్వు? ఏదో శనివారం తీరుస్తాలే పో బాబాయ్. ఒరేయ్, ఎన్ని శనివారాలు ఉంటాయో నీకు తెలుసారా? ఈ శనివారం తీరుస్తావా, వచ్చే శనివారం తీరుస్తావా, లేదా వచ్చే సంవత్సరం శనివారం తీరుస్తావా? ఎప్పుడు తీరుస్తావురా ఇంక నువ్వు? ఏదో శనివారం ఇస్తాలే బాబాయ్, ఫిక్స్ అయిపో. ఒరేయ్, ఇంతేరా నువ్వు? బాబాయ్ నీకు బిల్గేట్స్ తెలుసా? బిల్గేట్ ఎవడో తెలియదురా, నాకు కోల్గేట్ తెలుసు. బాబాయ్ ఆయన ప్రపంచంలోనే పెద్ద కోటీశ్వరుడు. నేను అవుతా కోటీశ్వరుణ్ణి. ఒరే, జూదమాడి ఇళ్ళు కొంపలు అమ్ముకున్న వాళ్ళు చూసినాను గాని గెలిచినోడు ఎవరూ లేరురా. బాబాయ్ చూడలేదు కదా, ఎవరిని చూడలేదు కదా, నన్ను చూస్తావు, ఈ సీను గాని చూస్తావు, పేకాటాడి కోటీశ్వరుడైన ఈ సీను గాని చూస్తావు. సర్లే, తీసుకో. నన్ను తక్కువ అంచనా వేస్తావా? తీసుకోరా, తీసుకో. తేరా బట్టతలవడా. అరే, నీకు మతి లేదు, నాకు గతి లేదు. ఏం చేస్తాం? ఈ ఊడిందంతా నీలాంటి వాళ్ళని చూసే భూమే భరిస్తుంది. నేనెంతరా నీకు? ఇంకా తాగరా, తాగు. ఎప్పుడో సమాధానం చెప్తాలే. ఎక్కడి నుంచి వస్తారో ఏంటో. సగమే తాగా, బిల్లు కొట్టి కట్టను పో. అరే వస్తాను రా. బాబాయ్, ఆ చిత్రగుప్తుడు పుస్తకంలో టీ సిగరెట్ కూడా రాసి. ఎవడ్రా నువ్వు? యముండా. ఎల్రా బయటికి. ఎలా? ఓరే పోకిరి నా కొడక. అక్క అక్క అక్క, బాగున్నావు అక్క? ఏ రసీను, ఇన్నాళ్ళక ఈ అక్క గుర్తొచ్చింది? ఏం లేదక్క. వీడికి డబ్బులు అవసరం ఉన్నప్పుడే అక్క గుర్తుకొస్తా. బావా ఏం టిప్ టాప్ గా రెడీ అయ్యో? ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నావు? పని మీద పట్నం వెళ్తున్నాను, వస్తావా? నేనెందుకులే బావా, నేను వస్తే మిమ్మల్ని ఎవరు చూడు. సర్లేరా, నేను ఒక్కనే వెళ్తాను, అమ్మాయిలంతా నన్నే చూడాలి. ఏమంటావు? మీరు పట్నం వెళ్ళేది పని కోసమా అమ్మాయిల కోసమా? వెళ్ళి తొందరగా పని చూసుకొని రండి. సరే, ఓకేరా. సరే బావ, సరే. నువ్వు రారా సీను. అలాగే పదక్క. తీసుకో. అవును, అమ్మా నాన్న చెల్లి బాగున్నారా? వాళ్ళు బాగున్నారక్క. అక్క అవును, నాన్న నిన్ను అడిగి ఒక 5,000 తీసుకురమ్మన్నారక్క. అవునా? నాన్న నాకు ఫోన్ చేయలేదే. డైరెక్ట్ గా నేనే వచ్చాను కదక్క, ఇంక ఫోన్ ఎందుకు? సర్లే ఉండు, నేను తీసుకొస్తా. సరే అక్క. ఇవిగో శ్రీను 5,000. థ్యాంక్స్ అక్క. శ్రీను జాగ్రత్త. అలాగే అక్క. సరే. ఏరా సీను, డబ్బులు ఎప్పుడు ఇస్తావు? శనివారం ఇస్తాలే. ఏ శనివారం రా? వచ్చే శనివారమా? వచ్చే శనివారమా? ఏదో శనివారం ఇస్తా, ఫిక్స్ అయిపో. నాకు అర్జెంట్ పని, తర్వాత కలుస్తా. నీకు డబ్బులు ఇచ్చేందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలరా. ఈ రోజు ఈ డబ్బులు మేడం ముఖం మీద కొడతా. నన్నే తిడుతుందా? ఇప్పుడు ఎలా తిడుతుందో చూస్తా. ఏంటి లక్ష్మి ఇంత సంతోషంగా ఉన్నావు? నానే నాకు స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులు ఇచ్చాడనయ్య. ఫీజు కట్టకుంటే నా ఫ్రెండ్స్ ముందు నాకు ఇన్సల్ట్ కదా. ఎవర్రా నిన్ను ఇన్సల్ట్ చేసేది? తోలు తీసేస్తా ఒక్కొక్కరికి. చూడమ్మా బంగారు చెల్లెమ్మ, చూసా ఏంటి? ఆ డబ్బు నీ దగ్గర ఉందనుకో, ఏ దొంగోడైనా వచ్చి కొట్టేస్తాడు. అదే డబ్బు నాకు ఇచ్చావు అనుకో, నేను జాగ్రత్తగా తీసుకెళ్లి స్కూల్లో కట్టేస్తా కదా. సరే అన్నా, బాయ్ అన్నా. సరే అమ్మా. రే మీరందరూ ఈ సీనుగాని ఓడించి నా దగ్గరే డబ్బులు కొట్టేస్తారా? ఈసారి మీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం నేను కొట్టేస్తా. దెబ్బకు దెబ్బ తీస్తా, వడ్డీతో సహా వసూలు చేస్తా. ఆడదామా? జరగరా. హలో, వినేటోడు చోటోడైతే మూగోడు కూడా మహాభారతం. ఓ చెప్పావులే. మంచి
మన ముఖం చూడు. హలో ధను అన్న, ఈరోజు మా సీన్ అన్నకి మీ జిమ్ రమేష్ అన్నకి ఫైట్ తెలిసే కదా. ఈ ఫైటింగ్ లో ఎవరు గెలుస్తారో తెలుసా? ఖచ్చితంగా ఈ పందెంలో మా అన్న రమేష్ అన్న గెలుస్తాడు. పందెంలో మీ రమేష్ అన్నే గెలుస్తాడని మీకు నమ్మకం ఉంది కదా. దమ్ముంటే రమేష్ గెలుస్తాడని బెట్టి కట్టు. అబ్బచ్చా, అరే ఆ సీనుగాడు ఒక పుడింగు, వాడికో పిల్ల పుడింగ్. మరి ఏంటి బెట్టు కట్టాలా? కడతాం. మా రమేష్ అన్న మీద బెట్టు కడతాం. సీనుగాడు రమేష్ అన్నపై ఎలా గెలుస్తాడో చూద్దాం. రేయ్ వచ్చాడు చూడు. ఏడ్రా మీ పోటుగాడు? ఈ ఊర్లో ఉన్నాడా లేక నాతో పెట్టుకుంటే ఈ మట్టిలో కలిసిపోతానని రాత్రికి రాత్రే పారిపోయాడా? ఇంకెక్కడన్నా వాడు ఈ పేరు చెప్పగానే పాస్ పోసుకుని పారిపోయింటాడన్నా. ఈ ముందు వాడెంతన్నా బచ్చా. వాడు చేసిన ఏదో పనికి మనం షేమ్ అవ్వాల్సి వచ్చింది. వాడి గురించి కొత్తగా చెప్పేదేముందిరా, ఎప్పుడు ఉండేదేగా. అయినా సీనుగాడు నిన్న చెప్పాడు కదరా ఫైటింగ్ రానని. మీరు ఎందుకు వచ్చారు? మరి నువ్వెందుకు వచ్చావురా? సీనుగాడు మనసు మార్చుకొని వస్తాడేమో అని వచ్చా. మేము అలా అనుకునే వచ్చాంరా. ఎక్కడ్రా మీ హీరో? ఆ సీనుగాడు నాతోనే పందెం కట్టి నాతో గెలుస్తానని చెప్తాడా? మా అన్న నువ్వేమీ చేయలేవు, మా అన్నే గెలుస్తాడు. మణిగాడు ఏంట్రా అలా రెచ్చిపోతున్నాడు? సీనిగాడు చేసే ప్రతి ఏదో పనికి సపోర్ట్ చేస్తున్నాడు కదా, అందుకే రెచ్చిపోతున్నాడు. ఒరే బచ్చా, మీ సీనుగాడిని ఒకే దెబ్బకి పండు పెడతా. మా అన్న నువ్వు పండ పెడతావో నిన్ను మా అన్న పండ పెడతాడో చూద్దాం. అవునా? అయితే కళ్ళప్పకి చూడు. ఈ రోజు ఆ సీనుగాడి బాడీలోని బోన్స్ అన్ని ఇరిగిపోయి ఎక్కడం ఖాయం. చూద్దాం ఎవరు బెడెక్తారు. నువ్వు ఆగరా. వాడి బడి చూసావా? నేను సంకలో పెట్టి మడిచి బ్లడ్ జ్యూస్ తీసినట్టు తీస్తాడు. గమనం ఉండరా. సీనిగాడ్రా. సీనన్నా, 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 సీనన్నా. ఇప్పుడు జోడిగా అన్నా సారీ అన్నా. అన్నా నువ్వే పెద్ద ఫైటర్ అన్నా. నీతో నేను ఫైటింగ్ ఏంటన్నా? నీ గురించి ఊరంతా అందరికి తెలుసు కదన్నా. నీతో నేను ఫైటింగ్ ఏంటన్నా? అన్నా అన్న ప్లీజ్ అన్నా, అన్న వదిలే అన్న ప్లీజ్ అన్నా, అన్న ప్లీజ్ అన్నా, అన్న ప్లీజ్ అన్నా అని నేనంటానని మీరనుకుంటే సరిపోద్దా? నేను అనుకోవాలి, ఈ సీనుగాడు అనుకోవాలి. అయినా రమేష్, ఆ భాస్కర్ గాడు నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే వాడిని 4 పీకే. దానికే మీరందరూ ఇంత ప్లాన్ వేసి నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఒరే జిమ్ము రమేష్, ఎప్పుడో నేను చిన్నగా ఉన్నప్పుడు 4 చిన్నపిల్లలను కొట్టి ఊర్లో పెద్ద హీరో అయిపోయావు. ఇప్పటికీ అదే పేరుతో బతుకుతున్నావు. అయినా ఒకే ఊర్లో 2 హీరోలు ఉండటం ఏంట్రా? నాకు నచ్చలే. అయినా భాస్కర్ గారు చాలా మంచి పని చేశాడ్రా. నిన్ను ఎప్పటి నుంచో ఉరికించి వీధుల్లో కొట్టాలని నాకెప్పటి నుంచో కోరికుంది. అది ఇప్పటికి నెరవేరింది. దీన్ని బట్టి నీకేమర్థమైంది? నువ్వు విలన్, నేను హీరో. ఏ సీను, బిల్డప్ లాపి ఫస్ట్ ఫైట్ కి రెడీయో కాదో చెప్పు. అందుకే వచ్చా కదరా బచ్చా. అయితే పందెం కాసిన 10,000 డబ్బులు కట్టు. నువ్వు ఇచ్చావు కదరా, మళ్ళీ నేనెందుకు ఇవ్వడం? ఎలాగైనా ఈసారి గెలిచేది నేనే. గెలుపు నాదే, డబ్బు నాదే. ఏంట్రా ఇంతకు నుంచి ఎగస్ట్రాలు చేస్తున్నావు? అరే సీను, ఒరే రమేష్, నీకు బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు. మాట్లాడుతుంటే కొడతావేంట్రా? ఫైట్ కంటూ ఒక పద్ధతి, ఒక విధానం లేదా? ముందే చెప్పా కదరా, హీరో ఎప్పుడు హీరోనే. ఊరిలో పెద్ద ఫైటర్ అని బిల్డప్ ఇచ్చావు కదా, ఇకపా. ఒరే సీన్గా, మిమ్మల్ని ఆపడానికి వస్తే నన్నే కొడతావా? నేనెక్కడ కొట్టాను? నువ్వే కదా మధ్యలో వచ్చింది. అంటే ఎవరు అడ్డం వస్తా అలానే కొడతావా? మీరే కదా మధ్యలో వచ్చింది. కొట్టరా, కొట్టు. నన్నే కొడతావా? నీ అంతు చూస్తారా? ఏంట్రా దెబ్బలు? ఎవడితోనైనా గొడవ పడ్డావా? లేదు నాన్న, రోడ్లో వస్తుంటే బైక్ తగిలి కింద పడ్డానంతే. నువ్వు ఇక జన్మలో మారవా? నువ్వు చేసే పనులకు ఊర్లో తలెత్తుకోలేకపోతున్నాను. నీ వల్ల నా పరువు పోతుంది. ఏంటండి ఎదిగిన కొడుకుని పట్టుకొని నోటుకొచ్చినట్టు తిడుతున్నారు?
ఏ రోజైనా వాడిని ప్రేమగా దగ్గరకు తీసుకుని 4 మాటలు మాట్లాడారా, లేదా కూర్చోబెట్టుకుని భోజనం చేశారా, మంచి మాటలు చెప్పారా? ఇవేం చేత కాదు కానీ వాడిని పట్టుకొని తిట్టడం మాత్రం మీకు బాగా తెలుసు. వెళ్ళండి, వెళ్ళి ముందు మీ పని చూసుకోండి. నా పని నేను చూసుకుంటాను. వాడేం పని చేస్తున్నాడో తెలుసుకో. చదువు పక్కన పెట్టి ఊర్లో పోకిరిలా తిరుగుతున్నాడు. నువ్వు అలా గారాబం చేయబట్టే వాడు పూర్తిగా చెడిపోయి ఎటు కాకుండా పోతున్నాడు. అదంతా నేను చూసుకుంటాను, ముందు మీరు వెళ్ళండి. మీ నాన్న మాటలేం పట్టించుకోకురా. అక్క దగ్గర డబ్బులు తీసుకున్నావంట, అవేం చేసావురా? ఖర్చు పెట్టావా, పోగొట్టావా? సరే, ఈ డబ్బులు తీసుకెళ్ళి దానికిచ్చి. పొద్దున్ననగా వెళ్ళావు, ఏం తిన్నావో ఏమో. పద, అన్నం పెడతాను. నీకిష్టమని మీ నాన్న మటన్ తెచ్చాడ్రా. చూడు ఎలా దెబ్బలు తగిలాయో. మనకెందుకు నాన్న ఈ గొడవలు కొట్లాట్లు? మీ నాన్న పైకల తిడతాడే కాని మీ నాన్నకి నువ్వంటే ఎప్పుడూ ప్రేమేరా. మా అమ్మ కదూ, మీ నాన్న మాట విని ఆ తప్పిన పరీక్షలేవో రాసి పాస్ అవ్వచ్చు కదా నాన్న. పాస్ అవుతానమ్మా, ఖచ్చితంగా పాస్ అవుతా. కానీ పరీక్షలు ఎప్పుడు పడితే అప్పుడు మన కోసం పెట్టరు కదమ్మా. అది నిజమేలే. నువ్వు తిను. ఇదిగో నీళ్ళు. ఇంకొంచెం వేయినా? వద్దమ్మా, వద్దమ్మా, కొద్దిగా. వద్దు వద్దు. ఇకనైనా మీ నాన్న మాట విను నాన్నా. చాలమ్మా, చాలమ్మా. అది కదరా, ఇంకో ముద్ద తిను. వద్దు వద్దు, చాలు నాన్నా. చాలు చాలు చాలు. ఏరా సీను, ఒక ఆట ఆడతావా? పేకాట ఆడటం మానేశారా? ఏంటి ఆడవా? నువ్వు రావడంతోనే యంత్రాన్ని అడిగేవాడివి. ఏమైందిరా నీకు? జ్ఞానోదయం అయిందిరా. ఇంకా నయం, బోల్సీటు కింద బుద్ధుడినయ్యానల్లా. ఒరే సీను, అడవిలో సింహం మాంసం ముట్టదంటే నమ్ముతాను కానీ నువ్వు ముక్క ముట్టనంటే నమ్మనంటే నమ్మనరా. అరే సీను, నీకోసం ఊరు జనం వస్తున్నారా. నిన్న పటేలా నన్ను కొట్టావు కదా, నీ మీద చాలా కోపంగా ఉన్నారా. వాళ్ళ స్పీడ్ చూస్తుంటే నేను కొట్టేటట్టు ఉన్నారన్న. ఇక్కడ ఉండొద్దన్న, పారిపో అన్న, లేకపోతే వాళ్ళు నేను బ్రతకనివ్వరు. ప్లీజ్ అన్న. నేనెందుకు పారిపోవాలరా? నేనెందుకు పారిపోవాలి? నేను తప్పు చేయనప్పుడు పారిపోతే నిజంగా తప్పు చేశానే అందరూ తప్పుగా అనుకుంటానే. పారిపోను. నువ్వు చెప్పేది కరెక్టే, కానీ ఆవేశంలో ఉన్న వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు బుర్రకెక్కదు. ఈ టైంలో నువ్వు ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదన్న, పారిపో అన్న. అది కాదురా, నేను చెప్పేది ఒకసారి. తప్పో పో, తర్వాత చూసుకుందాం. ప్లీజ్ పోరా బాబు. ఒరే సీను, మా మాట వినరా, నీకు దండం పెడతా. పారిపోరా. సరే, అమ్మ నాన్నలు జాగ్రత్త చూసుకోండి. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే బాధపడతారు. వాళ్ళకి తెలియనీకండి. పోరా, మేము చూసుకుంటాం. పో అన్న, మేము చూసుకుంటాం. ఎర్రవాడు ఎక్కడో ఉంటాడు వాడు. వెళ్దాం పదండ్రా. ఇంతమంది వచ్చారేంట్రా? అదిగోరా అదిగోరా సీన్ గాడు పారిపోతున్నాడు. పదండ్రా పదండి. ఇది బాసు ఈ సీనుగాడి విలేజ్ కదా. ఏంటి బాసు నువ్వు నవ్వుతున్నావు? నీది నాలాంటి కదేనా? కాదు. మరి మన ఇద్దరిది రన్ ఒకటే, కానీ దారులు వేరే. స్వామి వారికి నమస్కారం. నమస్తే. ఇందాకటి నుండి నా శిష్యులు నా గురించి ఎంతో చెప్పి ఉంటారు. ఎంత చెప్పినా తక్కువ అని కూడా అని ఉంటారు. వారికి నాపై ఉన్నటువంటి ప్రేమ, భక్తి. నమస్కారం. భక్తకోటికి నమస్కారం. మన చీరల బాబా గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా తక్కువే. ఈ చీబాబాది సంవత్సరములకు ఆ శ్రీకృష్ణ పరమాత్మను దర్శనం గావించారు. ఈ చీబాయి ఎంతో మంది గొడ్రాళ్లకు తన గోరు స్పర్శతోటే సంతాన ప్రాప్తి గావించారు. చీబా గారి దర్శనంతో మామూలు మనుషులు మంత్రులయ్యారు, బీదవారు బిలీనియర్స్ అయ్యారు. ఇప్పుడు మా బాబా దర్శనం చేయో టైం వచ్చింది. రండి భక్తులారా. నమస్తే బాబా. ఏంటి మీ సమస్య చెప్పండి. నాకు పెళ్ళై 10 సంవత్సరాలైంది బాబా. ఇంతవరకు పిల్లలు లేరు బాబా. అవునా? నీ భర్త నీతో ఎలా ఉంటాడు? చూడటానికే దిట్టంగా ఉంటాడు బాబా, కానీ పనికిరాని మొగుడు స్వామి. మంచం మీద ఉన్న ఒకటే, మూలనున్న ఒకటే స్వామి. ఒక పని చేయండి, సాయంత్రం మా శయన మందిరానికి రండి, మీకు ప్రత్యేక పూజ చేయాలి. అలాగే స్వామి, వస్తాను.
కృష్ణ కృష్ణ. నమస్తే బాబా. చెప్పండి మీ సమస్య ఏంటి? అది అది చెప్పు. మా ఆయన కంటే వాళ్ళ అన్నయ్యే ఎక్కువ నచ్చేస్తున్నాడు బాబా. మా ఆయన టచ్ చేసినా మూడు రావట్లేదు బాబా. అదే వాళ్ళ అన్నయ్య టచ్ చేస్తే వాళ్ళ అన్నని చూసి చూడగానే ఎక్కడ లేని మూడొచ్చేస్తుంది బాబా. వాళ్ళ అన్నయ్య నా వశం కావాలంటే ఏం చేయాలి బాబా? విషం పెట్టాలి బాలిక. కంగారు పడ్డావా? ఆ కార్యక్రమాన్ని చేయడానికి చాలా రిస్క్ తీసుకోవాలి. ఎంత రిస్క్ అయినా చేస్తాను స్వామి. దానికి వేరే పూజ ఉంటుంది. సాయంత్రము తలంటు స్నానం చేసి మల్లెపూలు పెట్టుకొని తెల్ల చీర కట్టుకొని శయనమందిరానికి రండి. మీకు ప్రత్యేక పూజ చేయాలి. అలాగే బాబా. నమస్తే. నమస్కారం. మన బాబా గారు రెస్ట్ తీసుకునే సమయం వచ్చింది. ఈ రోజు ఇంతే. అందరూ వెళ్ళండి. నమస్కారం. ధర్మకర్తల వారికి ప్రణామములు. స్వామీజీ స్వాగతం, సుస్వాగతం. రండి, ఆసీనులు కండి. హే కృష్ణ, మీరు పిలిపించిన పని? గురూజీ, వచ్చే శుక్రవారం శ్రీకృష్ణాష్టమి. ఏర్పాట్లు ఘనంగా ఉండాలి. ఈ కృష్ణాష్టమికి మనమనుకున్న పని పూర్తి కావాలి. కనీసం 10 మందినైనా మన ఆశ్రమంలో చేర్పించాలి. టార్గెట్ పెట్టుకోండి. వారికి మన ఆశ్రమ ధర్మాలు బోధనలు నేర్పించి వారిని బృందావన గోపికలుగా మార్చాలి. అనునిత్యము వారితో పూజలు జరిపిస్తూ ఉండాలి. ఆశ్రమ ధర్మకర్తలు, మీరు చెప్పినట్టే చేస్తాము. అది మా కర్తవ్యము. మీరు నిశ్చింతగా ఉండండి. మీరనుకున్న పని నెరవేరబోతుంది. ఎందుకో రమ్మన్నారట? ఆడవారి మాటలకు అర్థాలే వేరలే అన్నట్టు పిలిపించి కొంటె నవ్వులతో చలాకీ చూపులతో చూస్తారు. ఇష్టమైన వాళ్ళు ఏకాంతంగా వచ్చినప్పుడు మనసు పడ్డ వారి మీద చూపులతోనే అన్ని సమాధానాలు చెప్తారు. నాకు ఆ శ్రీకృష్ణ పరమాత్మ గురించి తప్పించి ఇంకేమీ తెలియదు. అదేంటి, బృందావనంలో అణువణువు ప్రేమమయమే కదా. అందులోనూ కృష్ణతత్వమే ప్రేమమయం. అదీను కృష్ణ భక్తులైన మీరు మగువల మనసు తెలియదంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏమో, నాకు ఆ శ్రీకృష్ణ పరమాత్మ తప్పించి ఇంకేమీ తెలియదు. ప్రేమ, అభిమానం, ఆకర్షణ, అనురాగం ఇవన్నీ భక్తికి మార్గాలే కదా. ఉండొచ్చు, కానీ నాకు తెలియదు. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే 16,000 మంది గోపికలతో అష్ట సఖులతో రాధా సమేతుడయ్యాడు. నేను నేర్పిస్తాగా. ఏమో, ఇవన్నీ ఆ శ్రీకృష్ణుడి లీలలు. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి లీలలు ఎవ్వరికీ తెలియవు. జగమంతా శ్రీకృష్ణమయం. ఆ పరమాత్ముని లీల. స్వామి, ఎందుకు ఈ మధ్య నన్ను దూరం పెడుతున్నారు? దూరమయ్యేది దగ్గరేందుకే గోపిక. కబుర్లొద్దు స్వామి, కారణం చెప్పండి. ప్రత్యేక కారణమంటూ ఏం లేదు. అది ప్రకృతి సహజం. పాత నీరు పోయి కొత్త నీరు వస్తుంది. ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం సీజన్కు పండు దొరుకుతుంది. తినాలి కదా స్వామి. అతిగా ఆశ, ఆవేశం ఆడదానికి పనికిరాదు గోపిక. అంటే నేనింక పనికిరానా స్వామి? ఏ కృష్ణ, ఆరిపోయిన హారతి, వాడిపోయిన పువ్వులు బృందావనములో ఉండునా? నీ మకరందం వాడిపోయిందంటే వినవే. జై జై కృష్ణ గోకుల కృష్ణ, జై జై కృష్ణ గోకుల కృష్ణ, జై జై కృష్ణ గో కృష్ణ.
ఇదో వీడు చేసేది, చెప్తా వీడు సంగతి. వద్దు బాబా, వద్దు బాబా, వద్దు బాబా, చెప్పిన మాట విను బాబా, వద్దు బాబా, బాబా ప్లీజ్ బాబా, వద్దు 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 బాబా, ప్లీజ్ బాబా, చెప్పిన మాట విను, వద్దు, ఏం చేయొద్దు, వద్దు వద్దు బాబా, వద్దు బాబా, వద్దు వద్దు బాబా, చెప్పింది విను బాబా, వద్దు బాబా, వద్దు ఆగు బాబా, వద్దు 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 బాబా, నీకు దండం పెడతావా? ఏంట్రా ఇది? నన్ను వదులురా. ఆశ్రమంలో వదులు. కొత్తగా ఈ అలవాటు వదులురా. రే, నువ్వేదో టెన్షన్ లో ఉన్నట్టున్నావు. గుండె తరక్కుపోతుందిరా. ఏం జరిగింది? ఎంత పాపం, ఎంత మోసం. అసలు ఏం జరిగిందిరా? మన గురువు గారు గురువు అనే పేరుకే గౌరవం లేకుండా చేశాడ్రా. మన గురువు గారా? అసలు ఏం జరిగిందిరా? పాపంరా, భక్తులైన ఆడవాళ్ళ గోపికాలని వ్యక్తిగతమైన విషయాలని సీక్రెట్ గా వీడియో చేసి వాళ్ళని భయపెట్టి లొంగ తీసుకొని అనుభవిస్తున్నారు. అవునా? అవునరా, నా కళ్ళారా చూశాన్రా ఆ పాపాన్ని. పాపంరా, ఒక్కరు తర్వాత ఒక్కరు తర్వాత ఒక్కరు ఘోరంగా అనుభవిస్తున్నారా. ఏంటో నువ్వు చెప్పేది? నిజంరా, నా కళ్ళారా దాన్ని చూశాను. ఈ విషయం గురుగారికి తెలుసా? నిన్ను గురుగారు కానీ ఆశ్రమ ధర్మకర్త చూశారా? లేదురా, ఏం చేయాలో అర్థం కాలేదురా. ఒరే వేణు, నువ్వే టెన్షన్ పడకు, వాళ్ళంతు చూద్దాం. వాళ్ళని మాత్రం వదిలిపెట్టొద్దురా. వాళ్ళకి మాత్రం శిక్ష పడేలా చేస్తా. చేద్దాం. నాకు శిక్ష పడడం తర్వాత ముందుగా నీకు శిక్ష పడకుండా చూసుకో. అనుకున్నా ఏదో దొరుకుతుందని గ్రహించా. ఎంతైనా బాబాని కదా, నా రహస్యాలని తెలుసుకున్న మిమ్మల్ని రహస్యంగానే చంపేస్తా. అలా పారిపోయి వస్తుండగా నన్ను చూసి ఆవేశపడి నువ్వు పరిగెత్తావు, నేను నిన్ను చూసి పరిగెత్తా. మంచితనానికి మారుపేరైన నన్ను మా ఊరిలో లేకుండా చేశాడు ఆ యదవ. మొత్తానికి మనం కలిసాం బాసు. మన కథలు వేరేనా, ప్రయాణం మాత్రం ఒక్కటే. నెక్స్ట్ ఏం జరుగుతుందో, మన ప్రయాణం ఎక్కడి దాకా సాగుతుందో ఆ దేవుడికే తెలియాలి. అన్నా, ఫోన్ వచ్చింది. శంకర్, ఏంటి సంగతి? నమస్తే అన్న. 2 అమ్మాయిలు ఫ్రెష్, ఇప్పుడే పట్టుకున్నాం. అరే, నువ్వు సామాన్యుడు కాదురా భయ్. 2 పల్లెటూరి నాటు పిట్టలు పిట్టలాడిపోతున్నాయన్నా. గట్లనా? చాలా రోజుల తర్వాత ఒక మంచి పని చేసినావు. ఫోటోలు పంపి చూస్తా. ఫోటోలు అప్పుడే తీసినా అన్నా, నీకు ఇప్పుడే పంపిస్తా చూడు. అరే, ఏమున్నారా పోరీలు? వీళ్ళని రెడీ చేస్తే ముంబై మోటార్స్ అని మిచ్చిపోతారా భయ్. అన్నా మరి అది ఓ అదా, ఎంత కావాలో చెప్పరా భయ్. అన్నా ఒక్కొక్కరికి 10,000, మొత్తం 20,000 అన్నా. తుని అబ్బా, 20 ఏంద్రా? 50. ఇప్పుడే నీ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేస్తున్నా, అర్జెంటుగా పట్టుకొచ్చేయి. థ్యాంక్స్ అన్నా, థ్యాంక్ యూ. మస్త్ ఎంజాయ్ చేద్దాం ఈరోజు. ఫుల్ మీ ఇష్టం, ఫుల్ ఎంజాయ్ చేద్దాం. హాయ్ రా లోకేష్, ఫుల్ ఎంజాయ్ చేయండి రా ఈరోజు. ఫుల్ ఎంజాయ్ చేయాలి ఈరోజు. అరే ఈరోజు ఖర్చు అంతా నాదే. ఫుల్గా తాగండి, ఎంజాయ్ చేయండి, ఓకేనా? తాగినంత తాగండి, తిన్నంత తినండి.
కళ్ళు దొబ్బాయారా నీ అబ్బా? ఏంట్రా అన్నావు మళ్ళను? అదే చూసుకొని నడవచ్చు కదా అని. అది కాదు, ఏదో కళ్ళు. ఏంటది? చెప్పు చెప్పు. కళ్ళు దొబ్బాయారా అని చెప్పాను. కళ్ళు దొబ్బాయిరా? ఇప్పుడేం బీక్తావు? చెప్పరా అన్నా, ఇప్పుడేం బీక్తావు? వద్దు భయ్యా, మర్యాదగా ఉండదు. నా గురించి నీకు తెలియదు. నువ్వు పెద్ద బాహుబలి మరి. రేయ్ వీడు పెద్ద ప్రభాసరా, విని అందరు భయపడండి. ఎంతైంది బిల్లు? 1000 రూపాయలు సార్. 200? అవును సార్. ఓకే సార్. సరేనా? థ్యాంక్ యూ సార్. లోపల 2 అమ్మాయిలు ఉన్నారు. తీరా, తొందరగా తీరా. అన్నా అమ్మాయిలు పారిపోతున్నారు. సావిత్రి, 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 అక్క, సావిత్రి, అక్క, అక్క, సావిత్రి, అక్క, సావిత్రి, సావిత్రి, నువ్వు కనబడకపోయేసరికి ఎంత బాధపడ్డానో తెలుసా? బస్ అయిపోయిందో అయిపోయింది. మీకు మాకు ఏ శత్రుత్వం లేదు. ఆడవాళ్ళు మా వాళ్ళు, మాకు అప్పగించండి, వెళ్ళిపోతాం. మీరు వచ్చింది వీళ్ళ కోసమా? వీళ్ళు మీ వాళ్ళ? అవును, మా వాళ్ళే. మీ వాళ్ళకి తీసుకెళ్ళండి బ్రో. దయచేసి మమ్మల్ని కాపాడండి. వీళ్ళెవరో మాకు తెలియదు. మీకు దండం పెడతాం. వీళ్ళు మమ్మల్ని మా ఊరు నుంచి ఎత్తుకొచ్చారు. కాపాడండి, మమ్మల్ని రక్షించండి. చెప్తుందిరా. హలో, నాకు చాలా దాహంగా ఉంది. నా దాహం తీరుస్తావా? అమ్మో, మీకు పోస్తే మరి మాకు? మాకు ఊరికే పోయొద్దు, నీకు డబ్బులిస్తా. డబ్బులిస్తారా? 2000. తీసుకోండి. ఇంకా నీళ్ళు కావాలా? మా అక్క దగ్గర ఇంకా ఉన్నాయి. పిలు. అక్క, ఓ సీతక్క, ఇక్కడ నీళ్లు పోస్తే డబ్బులు ఇస్తున్నారు, త్వరగా రా. వస్తున్నా. ఏముందిరా పిట్ట. అక్క, వీళ్ళకి నీళ్లు పోస్తే డబ్బులు ఇస్తున్నారు. ఇదిగో, నువ్వు కూడా నీళ్లు పోయి, నీకు కూడా ఇస్తారు. మన నీళ్లు వాళ్ళకి పోస్తే మరి మనకెట్లా? నేను ఇంటికి వెళ్ళి తెస్తాను లేక, నువ్వు నీళ్లు పోయి. మాకు చాలా
చాలా దాహంగా ఉంది. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తా. పాపం దాహం వేస్తుంది అంటున్నారు కదా, డబ్బులు కూడా ఇస్తున్నారు. మనమేం ఊరికే పోయట్లేదు కదా, పొయ్యక్క. సరే ఇది పట్టుకో. అబ్బా, నీళ్లు చాలా తీయగున్నాయి మీలాగే. ఓకే, మేము వస్తామమ్మా. చూసుకొని వచ్చేయండి. ఇది నీకు. బాయ్. మళ్ళీ వస్తున్నారేంటి? ఇచ్చారు. भाई हैदराबाद से फोन आया आपको. हाँ खान भाई, ఏంటి సంగతి? कैसे हो? ठीक है. आपको एक बड़ा तोहफा दे रहा हूँ. నాకి 25 మాల్ కావాలి, మంచి మాల్. మనకు చాలా పెద్ద ఆర్డర్ వచ్చింది. ఓకే ఓకే. నీ మనీ నీకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. గట్లనా? मेरे को 1 वीक में चाहिए. తప్పకుండా. ठीक है? ठीक है मेरे भाई. शाबाश. अगर ये हो गया నీకు చాలా పెద్ద డీల్ వస్తుంది. కోరీలు మస్తు మంది ఉన్నారు. ఓకే జీవా, అర్థమైంది భాయ్. ఉంటా. ఖుదాఫిజ్. ఖుదాఫిజ్. ఈ సంవత్సరం పంటలు బాగలేవండి ప్రెసిడెంట్ గారు. మీదే కాదండి, అందరి పరిస్థితి అలాగే ఉంది. వరుణయాగం చేయించుదాం సర్పంచ్ గారు. సరే సరే, ఏంటా అరుపులు? ఏం రామయ్య, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యా, నా బిడ్డలు 2 దినాల నుంచి కనిపించలేరయ్యా. ఊరంతా వెతికారా? స్నేహితులతో ఎక్కడికైనా వెళ్ళారేమో తెలుసుకోండి. వాళ్ళకేమవుతుందయ్యేమోనని భయంగా ఉందయ్యా. అయ్యా, వాళ్ళు అమాయకులయ్యా, వాళ్ళు నా పంచ ప్రాణాలు. వాళ్ళకేమవుతుందో ఏమోనని భయంగా ఉందయ్యా. సర్పంచ్ గారు, వాళ్ళు లాభం శుభం తెలియని పిల్లలు. పాపం సీతా సావిత్రి 2 రోజుల నుంచి కనపడటం లేదట. ఆ తల్లిదండ్రులు చూడండి ఎలా బాధపడుతున్నారో. అవునయ్యా, ఆ సీతా సావిత్రులు పిలిస్తే కాని పలుకరు. చాలా అమాయకులు, లోకం తెలియని వారు. మన రామయ్య లాగా మీరే ఏదో ఒకటి చేయాలయ్యా, మీకు పుణ్యం ఉంటుంది. మీరేం భయపడకండి. మీరు వెళ్ళి మన మండల ఎస్ఐ గారికి విషయం చెప్పండి. నేను చెప్పానని ఫిర్యాదు చేయండి. నేను ఫోన్లో మాట్లాడతాను. అలాగే మీ దూర బంధువులకు కూడా ఫోన్ చేసి చెప్పండి. జాగ్రత్త జాగ్రత్త, చూసుకున్నాడు అండి. ఏమైనా కనిపించిందా? ఏం లేదు పా. రేయ్, అదుగో రోడ్ రా. అమ్మయ్యా, దేవుడా. ఆగాగు,
ఎవరు మీరు? అయ్యా మా పిల్లలు తప్పిపోయినారయ్యా, ఫిర్యాదు చేయటానికి వచ్చానయ్యా. మరి ఈవిడెవరు? ఇది నా భార్య అయ్యా. ఈవిడ? ఇది నా తల్లి అయ్యా. వీళ్ళంతా ఎవరు? వాళ్ళందరూ మా ఊరు వాళ్ళయ్యా. అందరూ వెళ్ళడానికి వీల్లేదు. మీ ముగ్గురు అయ్యగారి దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు. అలాగే కూర్చోండి. సరే వెళ్ళండి. ఓకే సార్. ఏంటయ్యా, ఏం జరిగింది? అయ్యా అది ఏమయ్యా హెడ్, మనం అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందా? అమ్మాయి పెళ్ళే కదా సార్, అంతా అద్భుతంగా జరుగుతుంది సార్. ఎస్ఐ గారు కూతురు పెళ్ళి అంటే మాటలా మజాగా సార్, ఎంత ఘనంగా జరిపించాలి. అయ్యా అది ఏంటయ్యా? అయ్యా నా కూతుర్లు కనిపించలేరయ్యా. పనులు అవ్వాలి, మనది పైసా ఖర్చు అవ్వద్దు. ఒక్క రూపాయి కూడా జేబులోంచి తీయకుండా పనులు అవ్వాలి, అది తెలివంటే. అయ్యా నా కూతుర్లు కనిపించలేరయ్యా. వయసు ఎంత? ఈ మధ్యనే పెద్ద మనుషులు అయ్యారయ్యా. అవునయ్యా, మొన్ననే పుష్పావతి అయ్యారయ్యా. మరి ఇంకే పెద్ద మనిషి అయ్యారంటున్నా కదా, ఎవరితో లేచిపోయి ఉంటారు. ఈ మధ్యనతో పెద్ద ఫ్యాషన్ అయిపోయింది, కడుపు అయ్యాక కానీ కళ్ళు తెరుచుకోవట్లేదు. ఏమిటయ్యా మాటలు? మీకు కూతుళ్ళుండే ఉంటారు కదా, మీ కూతుళ్ళు కూడా పెద్ద మనిషి అయినాక ఎవరితోనన్నా లేచిపోయారా? ఎంత మాట అన్నావే ముసలి ముండా, కాల్చి పారేస్తా నిన్నేవాడ. నా కూతుర్నే అంటావే, ఎంత ధైర్యమే నీకు? నకరాలు చేస్తున్నావా? నిన్ను ఇక్కడే పాతి పెట్టేస్తా, చంపేస్తా నిన్ను. ముసలి దానిలాగా ఉండాలి. ఈ పోలీస్ స్టేషన్ ఏమో దాన్ని ఇల్లా, లేక నేను దాన్ని చుట్టానా? చంపేస్తా. ప్లీజ్ చూడు. ఓకే సార్. ఏ జ్యోతి, తను తీసిపో ముసలిదాన్ని. ఏమ్మా నడు, ఎస్ఐసార్ తోటి గట్లనే నా మాట్లాడేది. పదా నడువమ్మా. ఇంతకీ మీ కూతుర్లు ఏం చేస్తుంటారు? నా కూతుర్లు గొర్రెలు కాస్తారయ్యా. నాకు గొర్రెలు మేకలు ఉన్నాయ్యా. ఏమాత్రం ఉన్నాయి? గొర్రెలు మేకలు అన్ని కలిపి ఓ 400 ఉంటాయ్యా. అదృష్టం అంటే మందేనయ్యా. ఎలా కలిసి వచ్చేస్తుందో చూడు. చికెన్ సాయిపిస్తున్నాడు, మటన్ మన ముందే ఉంది, ఇక సెట్ చేయి. ఓకే సార్. పైకి రా, నువ్వు రా. రమ్మనం కదా వచ్చేయ్. నేను చూసుకుంటానన్నాను కదా, ఎందుకు కంగారు పడతావు? ఇగో సార్ కూతురు పెళ్ళి ఉంది, 20 మేకలు 20 పొట్టేళ్ళు. నీవు కాదనుకో, మొత్తం నేను చూసుకుంటా. ఏంటి అర్థమైందా? అయ్యా నాకేం అర్థం కాలేదయ్యా. మరీ ఇంత అమాయకంగా ఉంటే ఎలాగయ్యా? పోలీస్ స్టేషన్ లో పని కావాలంటే ఉట్టి చేతిలో ఊపుకుంటూ రావడం కాదయ్యా. వచ్చేటప్పుడు బరువుతో రావాలి, లేదా బాగా బలిసినోడితో రావాలి, అప్పుడు గాని పని అవ్వదు. ఇదిగో ఆ మేకలు పొట్టేళ్ళు తెచ్చాయి, నా మాట నమ్ము. ఇదిగో ముందు నీ పని అవ్వాలంటే ఆయన పని అవ్వాలి కదా. ఆయన పని కాకుండా నీ పని చేయలేడు కదా. తెలుసుకోండి అయ్యా, తెలుసుకోండి. ఇదిగో 20 మేకలు 20 గొర్రెలు ఇస్తున్నావు కదా, అందులో 4 అయ్యి 2 మేకలు 2 గొర్రెలు అవి నాకు. నీ పని అయిపోతుంది. ఏంటి ఇంక నీ కూతురు విషయం మర్చిపో. మర్చిపోవటం ఏంటయ్యా? అంటే నీ కూతుర్ని వెతికి పెడతావని అర్థం. అర్థమైందా? ఇక మీరు మీ ఊరు వెళ్ళండి, ఇంకేం ప్రాబ్లం లేదు. ఇక మీ ఊరుకు వెళ్ళండి, హ్యాపీగా ఉండండి. ఆపదలో ఉన్న మిమ్మల్ని చాలా రిస్క్ చేసి కాపాడాం. ఆ విషయంలో నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక మీకు ఏ సమస్య రాదు. జాగ్రత్తగా బస్ స్టాండ్కి వెళ్ళండి. ఇవిగోండి డబ్బులు, ఛార్జీలకు తీసుకోండి. పదండి, ఆటో ఎక్కిస్తాం. ఆటో ఆగు. గాంధీ బస్ స్టాండ్కి వస్తావా సార్? ఎంత? 100 రూపాయలు అవుతుంది సార్. సరే మీరు ఎక్కండి. మంచిది, జాగ్రత్తగా తీసుకెళ్ళి. అన్నయ్య ఇప్పుడు హ్యాపీనా? ఫుల్ హ్యాపీ. మన అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. అన్నా, ఆటో వెనక్కి తిప్పండి. అలాగే అమ్మా.
వీళ్ళంటారా మళ్ళీ వచ్చారు? ఏమైంది? మళ్ళీ వచ్చారు ఎందుకు? మిమ్మల్ని మీ ఊరు వెళ్ళిపోమని చెప్పాంగా, మళ్ళీ ఎందుకు వచ్చారు? మాకు ఎలా వెళ్ళాలో తెలియలేదు, మాకు భయంగా ఉంది, అందుకే తిరిగి వచ్చేసాం. బస్ ఎక్కితే అదే తీసుకెళ్తుంది కదా, మీరేమైనా నడుస్తున్నారా? హాయిగా బస్ ఎక్కి పడుకుంటే చక్కగా మీ ఊళ్ళో దిగేవాళ్ళు కదా. మీరున్నంతసేపు ఒకటే టెన్షన్, మీరు వెళ్ళారు కదా అని ఇప్పుడే ప్రశాంతంగా ఉన్నాం. మళ్ళీ ఆ గ్యాంగ్ మీకోసం రావటం, మేము వాళ్ళతో ఫైట్ చేయటం, ఇవన్నీ మా వల్ల కాదమ్మా. దయచేసి మీ ఊరు వెళ్ళండి, వెళ్ళండి. ఈ ఊర్లో మాకెవరు తెలుసు? మాకేమైనా ఈ పట్నంలో చుట్టాలు ఉన్నారనుకుంటున్నావా? మాకు ఎవరు లేరు. ఇంతకు ముందు మేము ఏ ఊరు వెళ్ళలేదు, మాకు మా ఊరు తప్ప ఇంకే ఊరు తెలియదు. మీరు కూడా మాతోనే రండి. రే, నీకేమైనా మతిపోయిందారా? మనమంటే ఏ ప్లాట్ఫామ్ అయినా పర్లేదు, ఏ పార్క్లోనైనా పడుకోవచ్చు. వీళ్ళని తీసుకొచ్చి ఎక్కడ పడుకోబెడతావురా? పర్వాలేదురా, ఏదో ఒకటి చేద్దాం. పోదాం పదండి. వీళ్ళకి అర్థం కాదు. హలో సార్, పార్క్ టైం అయిపోయింది, బయలుదేరండి. చా, ఇంత టైం అయిపోయింది ఏంట్రా? సార్, బాగా అలసిపోయాం సార్. ఈ రాత్రికి ఇక్కడే పడుకుంటాం సార్. ఏంటి, రాత్రికి ఇక్కడే పడుకుంటారా? మరి భోజనాలకు ఏమైనా ఏర్పాటు చేయమంటారా? మొఖం చూడు, మొఖం. పార్క్ టైమింగ్ తెలీదా? సిటీకి కొత్త అనుకుంటా. ఓ ఎర్ర బస్సు ఎక్కి ఎగేసుకుని సిటీకి వస్తుంటారు. పదండి పదండి, పార్కులో పడుకోనేరు, పదండి. నడవాలా నడవాలా? తెలుగులో చెప్పాడు కదా, రండి. ఈ రాత్రికి ఇదే మన ప్యాలెస్, హ్యాపీగా నిద్రపోండి. ఇక్కడ మనల్ని ఎవ్వరూ లేపరు. ఇక్కడ ఎవ్వరూ లేపాల్సిన పని లేదు. దోమలు కుడితే ఆటోమేటిక్గా మనమే లేస్తాం. తప్పదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? పడుకోండి. తీరా. రేయ్, ఎవరా నువ్వు? ఇక్కడ ఎందుకు వచ్చావు? రేయ్, ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావురా? రారా బాబు, నీకే తెలుస్తుంది. అబ్బా, ఈ ఇల్లు చూడు, ఇల్లు చాలా బాగుంది కదక్క. అవును. రండి సార్. ఓనర్కి చెప్పారు కదా? చెప్పాను, రండి సార్. ఏంట్రా ఇంత అందంగా ఉంది ఈ ఇల్లు? ఈ ఇంటోళ్ళు బాగా సౌండ్ పార్టీ అనుకుంటా కదా? అవునరా, ఎన్ఆర్ఐ ఇది. ఓనర్స్ అమెరికాలో ఉంటారు. ఉదయం ఎక్కడికి వెళ్ళావని అడిగావు కదరా, రూమ్ కోసమే. తిరిగి తిరిగి ఈ ఇల్లు దొరికింది. ఖాళీగా ఉందని ఓనర్స్తో మాట్లాడి మనకి ఇప్పించాడు ఈ వాచ్మెన్. సార్, వాళ్ళ కింద ఉంటారు సార్, వాళ్ళ మీద మీరు ఉండండి సార్. మీరు కింద ఉండండి సార్, మీ మీద వాళ్ళు ఉంటారు సార్. ఏం మాట్లాడుతుండ్రా? సార్, కింద మీద ఎక్కడున్నా పర్లేదు సార్. ఎక్కడుండాలో మాకు తెలుసు, నువ్వు ఇక్కడే ఉండు. ఇక నుండి మనం ఉండే ఇల్లు ఇదే. సరే, మీరు రెడీ అవ్వండి, మేము టిఫిన్ తీసుకొని వస్తాం. ఇదిగో టిఫిన్, మీరిద్దరూ తినండి. చూడండి, మీరేం భయపడకండి. ఎన్ని రోజులైనా హ్యాపీగా ధైర్యంగా ఇక్కడే ఉండండి. ఇది మన ఇల్లు, సరేనా? సరే సరే, టిఫిన్ చేయండి. రాముడు, నువ్వు కోడి తినకుండా వాళ్ళ మీద మన ఎద పెట్టుకుంటాయి అట్రా. ఎట్లా తినమంటావే?
వాళ్ళే గుర్తుకొస్తున్నారు. ఎటు చూసినా వాళ్ళ నవ్వులు, వాళ్ళ అల్లరే వినిపిస్తుంది. ఎట్లా తినబట్టావే? మమ్మల్ని ఇడిచిపోని బిడ్డలు, ఈ ఊరు తప్పితే ఏ ఊరు తెలియని బిడ్డలు ఏమైపోయారో, ఎక్కడున్నారో. ఏం పెద్దాయనా, నేను చెప్పినవన్నీ గొర్రెలు మేకలు తెచ్చావా? అంది తెచ్చానయ్యా. ఆ? నువ్వు చాలా గ్రేట్ పెద్దాయనా. ఏవి అవన్నీ ఎక్కడున్నాయి? బయట ఉన్నాయ్యా. ఇగో మరి నాకు కూడా తెచ్చావా? మీకు తెచ్చానయ్యా. 2 గొర్రెలు 2 మేకలు అన్ని కలిపి మొత్తం తెచ్చానయ్యా. సరే, ఇప్పుడు నువ్వు వెళ్ళు. నేను ఎస్ఐ గారితో మాట్లాడతాను. నేను పిలిచినప్పుడు నువ్వు రా. అలాగే. ఓకే, వెళ్ళి. పదండి. నమస్తే ఖాన్ భాయ్. సలాం వాలేకుమ్. ఫోటోలు పంపించాను చూడు. ठीक है. जीवा भाई, बहुत अच्छा काम करे. मस्त माल है भाई, मेरे को बहुत पसंद आया. సార్ 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 నమస్తే సార్. సార్ మీ దగ్గర ఏమైనా పని దొరుకుతుందా? మీరు చూస్తే చాలా స్టైల్గా ఉన్నారు. ఈ బరువు పని ఏం చేస్తారు? అయినా ఇంతకుముందు ఎక్కడైనా పని చేశారా? సార్ అంటే ఊర్లో చిన్న చిన్న పనులు చేసుకున్నాం సార్. ఆ పనులు ఇక్కడ ఉండవు కదండి సార్. అయినా మీరేం పని చెప్పినా చేస్తాం సార్. ప్లీజ్ సార్, మమ్మల్ని నమ్ముకొని మా మీదే ఆధారపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. మీకు పెళ్ళయిందా? పెళ్ళి అయింది సార్. పెళ్ళయింది సార్. 2 పిల్లలు కూడా ఉన్నారు సార్. చిన్న చిన్న పిల్లలు సార్. పాలకి ఫుడ్కి చాలా ఇబ్బందిగా ఉంది సార్. సరే, మీరు ఇంత బతిమలాడుతున్నారు కాబట్టి పని ఇస్తున్నా. పెద్ద పనేం కాదు. లారీలో రైస్ బస్తాలు లోడ్ చేయాలి. సార్, ఆ బస్తాల్ని ఈ లారీలోకి ఎక్కించాలి, అంతే కదండి సార్? సార్, ఈరోజు పని ఇంతే కదండి సార్? ఈ రోజుకి ఇంతే. అందరూ వెళ్ళి లైన్లో ఉండండి. అలాగే సార్. అలాగే సార్. క్యాషియర్ మీకు డబ్బులు పంచుతాడు. అలాగే సార్. సత్తయ్య, వెంకటేషు, సిద్ధప్ప, ఇవిగో మీ ముగ్గురు కలిసి 2000 తీసుకుని పోండి. మీరు ఈ రోజే కదా పనికొచ్చింది? అవును సార్. మీరు ఆ పక్క నిలబడండి, తర్వాత ఇస్తాను మీకు డబ్బులు. ఇదేంటి సార్, 800 రావాలి కదా, 400 ఇచ్చారేంటి? ఓరి పిచ్చోడా, ఇక్కడింతే మేమింతే. ఇచ్చింది తీసుకుని వెళ్ళాలా? ఇదేంటి అదేంటి అని అడగకూడదు. పో. ఇదేంటి సార్ 400 ఉన్నాయి? డబ్బులు కళ్ళు దుబ్బాయా? ఇక్కడ సంతకం చేసి డబ్బులు తీసుకుని వెళ్ళు. తెల్లారి నుంచి కష్టపడితే మీరు ఇచ్చే 400. మా మొత్తం 1000 రూపాయలు మాకు ఇస్తే గానీ ఇక్కడి నుంచి మేము కదలం. మా డబ్బులు మొత్తం మాకు ఇస్తే ఇక్కడి నుంచి వెళ్తాం. అప్పుడు దాకా ఇక్కడి నుంచి ఒక అడుగు కూడా వేయం. మీలాంటి వాళ్ళు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. రేయ్ చలపతి, తిరుపతి, మంజునాథ, డబ్బులు కావాలంట చూడండి రా. ఏంటి వాళ్ళు వచ్చారు? వాళ్ళు ఇస్తారు. ఇస్తారు, వెళ్ళు. ఏమన్నా నాలంటి చాలా మంది చూసావా? నన్ను చూడలేదుగా? నన్ను చూసావుగా? ఏంటయ్యా ఈ పని? ఏదో బతిమాలతో పనిచ్చా, మా వాళ్ళనే కొడతారా? సార్ అది నేను చెప్పేది నేను చెప్పొద్దు. రేపటి నుంచి మీరు రావద్దు. మీరు రమ్మన్న రామ్లేను సార్. పదరా పదాం. న్యాయంగా ఉంటే ఈ లోకంలో బ్రతకనివ్వరు. అందుకే నేను ఇలా తయారయ్యా. అబ్బా, ఉల్లంతా నొప్పులురా, మూడంతా పాడైంది. ఈరోజు మందు పడాల్సిందే, మొక్క తినాల్సిందే. అంతేనంటావు గురు? అంతే. ఈరోజు వాళ్ళు మనము తేలిపోవాలి.
అప్పుడే అయిపోయిందా? సీత, సీత రావే బయటికి. సావిత్రి, నువ్వు రావే. నువ్వు ఎందుకు వచ్చావు? సావిత్రి, నువ్వెవరు? అసలు మిమ్మల్ని మేము ఎందుకు కాపాడాలి? కాపాడాం పో. అసలు మిమ్మల్ని మేము ఎందుకు చేరదీయాలి? ఎంతో రిస్క్ చేసి ఫైట్ చేసి కాపాడితే, కాపాడిన తర్వాత ఊరుకు వెళ్ళాలి కదా. మళ్ళీ ఎందుకు వచ్చారు? అసలు మీరు మాకు ఏమవుతారు? ఏమవుతారు? మా చుట్టాలా? చుట్టాలా లేక మా బంధువులా? దయచేసి మీ ఊరికి మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. అన్నా ఏం చేద్దాం? ఇటు వెళ్దామా? ఇటు వెళ్దాం. సరేనా, పద. ఆయా నువ్వు ఆయా, మీరు అడిగినవన్నీ తెచ్చిచ్చాను కదయ్యా. ఇంతవరకు నా బిడ్డల ఆచూకీ మాకిక్క మీరు చెప్పలేదు. మీకు మాలాంటి పేదోళ్ళ బతుకులంటే చిన్న చూపు అయ్యా, చిన్న చూపు. ఏంటయ్యా చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు? మాకు మీ బిడ్డలకే సోటే అనుకుంటున్నావా? మాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి, తర్వాత చూద్దాం. వెళ్ళు. నువ్వు వెళ్ళు, నేను మాట్లాడతాను. నువ్వు వెళ్ళు. సార్, ఈ అమ్మాయిల కేసు గురించి మనకి చాలా మంది ఫోన్లు చేస్తున్నారు సార్. వాళ్ళ కేసు గురించి బయట మనకి చాలా ప్రెషర్ ఉంది సార్. తొందరగా తేల్చిపోతే మనకే ప్రాబ్లం సార్. ఈ కేసుని సిటీకి ట్రాన్స్ఫర్ చేస్తే మనకి మంచిది సార్. అంతేనంటావా? అవును సార్, ఈ కేసుని ఎంత తొందరగా క్లోజ్ చేస్తే అంత మంచిది సార్. సరే, అలాగే చేద్దాం. అలాగే సార్. హలో హలో ఎస్ఐ గారు, నేను రాజగోపాల్ మాట్లాడుతున్నా. లగడపాటి రాజగోపాలా? లేకపోతే స్వాతంత్ర సమరయోధుడు రాజగోపాలాచారా? హలో ఎస్ఐ గారు, నేను చెప్పేది వినండి. ఏంటయ్యా నువ్వు చెప్పేది? నా స్టేషన్కి నాకు ఫోన్ చేసి నేను నువ్వు చెప్పేది వినాలా? ఏ ఫుల్, నేను హోమ్ మినిస్టర్ మాట్లాడుతున్నా. ఫోన్ ఎత్తగానే పబ్లిక్తో ఎలా రెస్పాండ్ అవ్వాలో నేర్చుకో, ఇడియట్. సార్ 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 సారీ సార్. ఈ రెస్పెక్ట్ ముందుండాలి. వీఆర్ పబ్లిక్ సర్వెంట్స్. ఫస్ట్ రెస్పెక్ట్ ద పబ్లిక్. మనం ఉన్నది పబ్లిక్కి సర్వీస్ చేయడానికి, వాళ్ళ ప్రాబ్లమ్స్ విని సాల్వ్ చేయడానికి, అంతేకాని వాళ్ళని సఫర్ చేయడానికి కాదు. సరే సార్, సారీ సార్. లిజన్ కేర్ఫుల్లీ. సీతాపురంలో సీతా సావిత్రి అనే ఇద్దరు అమ్మాయిలు 4 రోజుల క్రితము కిడ్నాప్ అయ్యారంట. మీ దగ్గర కంప్లైంట్ కూడా ఇచ్చారంట. అవును సార్. విలేజ్ గర్ల్స్, వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? ఇంకా ఏం తెలియలేదు సార్. మరి మీరేం చేస్తున్నారు? స్టేషన్లో కూర్చొని నిద్రపోతున్నారా? సార్ సారీ సార్. నాకేం చెప్పద్దు. 24 గంటల్లో కంప్లీట్ స్టేటస్ రిపోర్ట్ నాకు కావాలి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ నాకు కావాలి. ఓకే సార్. నేను పర్సనల్గా ఈ కేసు మానిటర్ చేస్తున్నాను. స్టార్ట్ యాక్షన్ ఇమీడియట్లీ, లేదా నేను నీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే సార్. డూ ఇట్ ప్రాపర్లీ. తప్పకుండా సార్. సార్, తీసుకునే జీతానికి న్యాయం చేయండి అయ్యా. ఓకే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను సార్. ఓకే. సార్, మార్నింగ్ సార్. ఏం చేస్తున్నావు అర్థం అవుతుందా నీకు?
కిడ్నాప్ అయిన ఆడపిల్లల గురించి ఎంక్వైరీ చేసింది ఇంతేనా? కేసు ఫైల్ తప్ప ప్రోగ్రెస్లో లేదు. కిడ్నాప్ అయిన అమ్మాయిల పేర్లు సీతా, సావిత్రి సార్. సీత, ఏ సీత, ఎక్కడున్నావే? దాహంగా ఉంది, నీళ్ళు తీసుకురా. సావిత్రి, ఎక్కడున్నారప్ప వీళ్ళు? రే వేణు లేరా రే, సీతా సావిత్రి కనిపించడం లేదు. అబ్బా ఏంట్రా నీ గోలా? ప్రశాంతంగా పడుకొని వారా, ఆయన ఎక్కడికి పోతారా వాళ్ళు? పాలు ప్యాకెట్లకో ఏదో కూరగాయలకో పోయింటారు, వస్తారు లేరా? ఎక్కడికి వెళ్ళారప్పా? అమ్మా, మా సీతా సావిత్రులు ఏమైనా వచ్చారా? రాలేదు బాబు. రాలేదా? సరే అమ్మా. అన్నా, మా సీతా సావిత్రులు ఏమైనా కనిపించలేదు? కనిపించలేదు. కనపడ్డారా? కనిపించలేదంటరా. వెతుకుతాం, పద పద. సరే పద. ఆపరా. రే, సీతక్కని చూసావా? లేదన్నా, చూడలేదన్నా. సరే అటువైపు వెళ్దాం. రే బాలేరా. అంతా వెతికాను, ఎటుపోయారు? ఎక్కడ కనిపించలేదురా. ఎక్కడికి వెళ్ళుంటారా? గుర్తొచ్చింది. రాత్రి తాగిన మైకంలో మీరు వెళ్ళిపోండి అన్నావు కదరా, అందుకే వాళ్ళు ఎవ్వరికి చెప్పకుండా వెళ్ళిపోయారా. నేనొక్కనేనా? నువ్వు వెళ్ళిపోమన్నావుగా, ఇద్దరం కలిసేగా తిట్టాం. ఛా, తప్పు చేశాంరా. పాపం వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏమైపోయారు? వాళ్ళకి మనం తప్ప ఇక్కడ ఎవరూ తెలీదురా. ఏమీ తెలియని అమాయకులరా వాళ్ళు. వాళ్ళకి జరగరానిది ఏమైనా జరిగితే ఆ పాపం మనదేరా, మనదే. వాళ్ళ నా రౌడీ గ్యాంగ్ నుంచి తప్పించి మళ్ళీ వాళ్ళకే అప్పచెప్పినట్టు అయిందిరా. ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదురా. అది కాదురా, అసలే వాళ్ళు బాధలో ఉన్నారా. మళ్ళీ మనం బాధ పెట్టాం, మనమే చేరదీశాం, మనమే ఎలగొట్టాం. ఛా, వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియలేదురా. వాళ్ళు లేనప్పుడు వాళ్ళ విలువ తెలుస్తుంది. మనల్ని ఆ దేవుడు కూడా క్షమించడురా. సీత, సీత, నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళావు? ఈసారి నిన్ను ఏమి అన్ను, అస్సలు తిట్టను. బావా, నేను కావ్యని. సీత కాదా? సారీ అమ్మా, మా సీత అనుకున్నాను. సారీ అమ్మా. అక్క వాళ్ళు లేరా? లేరమ్మా, బయటికి వెళ్ళారు, వచ్చేస్తారమ్మా. ఓ అలాగా, వస్తే స్వాతి కావ్యాలు వచ్చారని చెప్పు. నేను చెప్తాను. సరే. రే రే సీను, ఒక్కసారి అటు చూడరా, ఎవరొచ్చారో. రే, ఆ పక్కింటి అమ్మాయిలు మళ్ళీ వచ్చినట్టు చెప్పరా వాళ్ళకి. మన సీతా సావిత్రి లేరని, ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయారని, మన నుండి దూరంగా వెళ్ళిపోయారని చెప్పరా వాళ్ళకి. కాదురా, మన సీతా సావిత్రి వచ్చారా, ఒక్కసారి చూడరా. వాళ్ళు మన పక్కింటి అమ్మాయిలేరా, ఒక్కసారి చూడరా. కళ్ళమైన దుబాయ్ చూడరా. సీతా సావిత్రి నిజంగానే, నిజంగానేనా? సీతా సావిత్రిలు. సీత, సీత, నిజంగానే వచ్చావా? నా కోసం తిరిగి వచ్చావా? మిమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టొద్దనుకున్నాం, వెళ్దామనే వెళ్ళాం. కానీ మధ్యలో రౌడీలు వచ్చి ఎక్కడ ఎత్తుకెళ్ళిపోతారో అని భయం వేసింది. మీరు గుర్తొచ్చారు, అందుకే తిరిగొచ్చాం. అయ్యో సీత,
సారీ సీత, సారీ సీత, తప్పు చేశాను సీత, నేను తప్పు చేశాను. ఇంకెప్పుడు ఏమన్ను సీత, సారీ సీత. సారీ సీత, నన్ను క్షమించు. నువ్వు దూరం వెళ్ళినప్పటి నుంచి నా మనసులో లేదు. నా గుండె బరువెక్కిపోయింది. నేనేదో జీవితంలో విలువైంది కోల్పోయానని తెలుసుకున్నా. నిజంగా నువ్వు రాకపోయింటే నేనేమైపోయేవాడిని నాకే తెలియదు. అయినా ఆ రోజు మందు దాగి అలా ప్రవర్తించానే తప్ప నీ మీద ఎటువంటి కోపం లేదు. నిజంగా మందు ఎప్పుడు తాగను. కావాలంటే నా మీద నువ్వు నాకు కావాలి సీత. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. అన్నా, ఏంటి, ఏం కావాలి? ఇక్కడ ఏమైనా పని దొరుకుతున్నా అన్న? ఈ గ్యారేజ్లో మీరేం పని చేస్తారయ్యా? ఆటో నడుపుతామన్నా. ఆటో నడుపుతారా? అలా అయితే అక్కడ ఆటో కనకమ్మ ఉంది, అక్కడ వెళ్తే పని దొరుకుతుంది. సరే అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. డబ్బులేరా? డబ్బులు అది కాదక్క, ఈ నెల డబ్బులు ఏం మిగలలేదు. రేయ్ తాగుబోతేదవా, లెక్కలు నాకు చెప్తున్నావరా? ఇంతకు ముందు కూడా ఆటో జానికి ఇలాగే చెప్పి కిరాయి ఇవ్వకుండా మస్కా కొట్టావు. రేయ్ సూరిగా, ఆటో తీసుకొని కిరాయి ఇవ్వకుండా ఒక్కసారికి అవకాశం అక్క. కథలు చెప్తున్నావురా, కథలు నిత్తొల్లి. నమస్కారం అక్క. నమస్కారం అక్క. నమస్తే. ఏం కావాలి? అక్క, మీ దగ్గర ఉన్న ఆటోలు కిరాయికి ఇస్తే టైం టు టైం కిరాయి కట్టి ఆటోలు నడుపుకుంటాం అక్క. దయచేసి ఆటోలు ఇవ్వండి అక్క. ముందు మీ కిరాయి కట్టేసి తర్వాతే మేము ఇంటికి వెళ్తామక్క. ఇస్తాను గాని మీరెవరో తెలీదు, ఎక్కడుంటారో తెలీదు. ఎట్లా నమ్మాలరా? చూస్తే మంచి పోరగాళ్ళు లెక్కున్నారు, కానీ బిజినెస్సే కదా. ఏమంటారు మళ్ళా? మేమేమంటాం అక్క, ఆటోలు ఇస్తే నమ్మకంగా నడుపుకుంటాం. మేము మోసం చేసే వాళ్ళమైతే కాదక్క. పల్లెల్లో పనులు లేక పిల్లల్ని తీసుకుని ఈడ బతుకుదామని వచ్చామక్క. అక్క లాంటి మీరే మమ్మల్ని నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారక్క? ఇంతకు ముందు ఒకడు మాట తప్పితే ఆటో రిపేర్ చేసినట్టు ఆడిని కూడా రిపేర్ చేసిన. అయ్యో, మేము అలాంటి వాళ్ళం కాదక్క. తల్లి తండ్రి లేకపోతే బ్రతకొచ్చు, కానీ మాట తప్పితే బ్రతకలేమక్క. మాట తప్పితే బతకలేం కదక్క. అక్క దయచేసి ఆ ఆటోలు మాకు ఇప్పించక్క, ప్లీజ్ అక్క. అరే రే, ఏందబ్బా ఇది? ఇట్ట కాళ్ళ మీద పడితే మనసు కరిగిందబ్బా. బాసిక నమ్మడ్రా, ఎందుకురా ఇలా జరిగింది? గద్దొచ్చి కోడిపిల్లని ఎత్తుకపోయినట్టు, సింహం నోట్ల నుంచి జింక పిల్ల జారిపోయినట్టు ఎలా తప్పించుకున్నారా వాళ్ళు? అన్న, బాస్ లైన్లో ఉన్నాడు. బాస్కి ఏం చెప్తాం మనం? అరే, నా ఫోన్ ఏదిరా? ఏమో అన్న, ఫోన్ నీ దగ్గరే ఉండాలి కదా. అరే, నా దగ్గర ఉంటే నిన్నెందుకు అడుగుతాను రా? అరే, ఆ ఫోన్ రాపరా. ఆ ఫోన్ ఎత్తరా. ఇటు బాస్, నమస్తే. చెత్త నా కొడకల్లారు. ఆ శంకర్ గారు ఫోన్ ఎందుకు ఎత్తడం లేదు? ఫోన్ వాడికి ఇవ్వు. అన్నా, బాస్ చాలా కోపంగా ఉన్నారన్నా. బాస్ నమస్తే, చెప్పండి. ఏంట్రా చెప్పేది? బ్లడీ ఫోల్. ఎక్కడున్నారు? సరిగెందుకు తీసుకురాలేదు? మధ్యలో గ్యాంబ్లింగ్ ఏమైనా చేస్తున్నావా? అయ్యో లేదు బాస్. వాళ్ళని తీసుకొని రండి. మధ్యలో పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే నేనే డైరెక్ట్ గా సీన్ లోకి ఎంటర్ కావాల్సి వస్తుంది. నేను వస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా. తెలుసు బాస్, వస్తున్నాం. అందవే. ఏం జరిగినా పర్లేదు, నిజం చెప్దాం. పిచ్చెక్కుతుంది. ఎక్కడ్రా పల్లెటూరు అమ్మాయిలు? ఎక్కడ్రా అందమైన అమ్మాయిలు బొమ్మలు? ఎక్కడ్రా మోడల్స్? శంకర్ ఎక్కడమ్మా? మాట్లాడవేరా? ఏంట్రా కామ్కో అన్నావు? చెప్పు, ఎక్కడ్రా? అన్నా, వాళ్ళు పారిపోయారన్నా. దొన్నపోతుల్లాగున్నారు. ఆఫ్టర్ ఆల్ ఇద్దరు అమ్మాయిల్ని తీసుకురాలేకపోయారు. షేమ్. బాత్ అఫ్సోస్ కి బాత్. సార్, వాళ్ళ వల్ల మేము చాలా దెబ్బలు తిన్నాం సార్. వాళ్ళను ఇద్దరు బేవర్స్ నా కొడుకులు పట్టుకుపోయారన్నా.
అన్నా అందులో ఒకడు ఖతర్నాక్ గాడు ఉన్నాడన్నా. అరే సంజయ్, డాబా దగ్గర చిన్న గొడవైందన్న. మమ్మల్ని కొట్టి ఆ వ్యాన్లో ఉన్న వాళ్ళని విడిపించుకొని పోయారన్న. నిజమన్నా? ఎవడో తీసుకుపోవటం ఏమిట్రా? మీరేం చేస్తున్నారు? ఎంత అందంగా ఉన్నావే, నేను ఇలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. కాల్ తీసావిత్రి. చూసిందా? చేయి తీసావిత్రి, నిద్రపోనివే. అబ్బా కాల్ తీవి సావిత్రి. ఇదొకటి లేస్తే కాలేస్తుంది. మాట్లాడకు, పద దాదా బయటికి రా. ఇక్కడికి మాట్లాడు, పద. ఎందుకు పిలిచావు? ఏమో, నాకు నిద్ర పట్టట్లేదు. నాకు కూడా. నీకు కూడా నిద్ర పట్టడం లేదా? అంటే నీకెందుకు నిద్ర పట్టడం లేదు? నిద్ర అంటే మరి నీకెందుకు పట్టట్లేదో నాకు అందుకే పట్టట్లేదు. ఇప్పుడే రావాలా వీళ్ళు? మీరు చూసిందంతా అబద్ధం. ఏదో నిద్ర పట్టక ఇక్కడొచ్చి కూర్చున్నాం. కూర్చున్నాం అంతే. ఏం జరగలేదు, కూర్చున్నాం అంతే. ఓహో, మేం కూడా ఇప్పుడు షాపింగ్ వెళ్దామనే వచ్చాం. ఇప్పుడు నిద్ర పట్టిద్ది, లోపలికి రండి. పదా. ఇది రైటర్కి. అలాగే సార్. మార్నింగ్ సార్. సార్, ఆ కిడ్నాప్ అయిన అమ్మాయిల కేసు గురించి. సరే అయితే ఆ కేసు డీటెయిల్స్ అన్నీ సిటీపీఎస్కి ట్రాన్స్ఫర్ చేసేయండి. హలో, బళ్ళారి పోలీస్ స్టేషన్. ఎస్, సిటీ పోలీస్ స్టేషన్. ఇద్దరు అమ్మాయిల మిస్సింగ్ కేసులు. ఓకే, ఒక్క నిమిషం లైన్లో ఉండండి, ఎస్ఐ గారికి ఇస్తున్నాను. సార్, మిస్సింగ్ కేస్. హలో హలో సార్, మేము భద్రాద్రి రూరల్ పోలీస్ స్టేషన్ కాల్ చేస్తున్నాం సార్. టెల్ మీ. భద్రాద్రి రూరల్ నుంచి ఇద్దరు అమ్మాయిలు మిస్సింగ్ కేసు సార్. సిటీతో పాటు అన్ని చోట్ల ఎంక్వైరీ చేయమని హోమ్ మినిస్టర్ ఆర్డర్ సార్. మీకు ఈ కేసు డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తున్నాం సార్. ఈ కేసుని స్వయంగా హోమ్ మినిస్టర్ గారే మానిటర్ చేస్తున్నారు సార్. ఓకే, ఐ విల్ సీ. ఓకే సార్. రోజు రోజుకి అమ్మాయిల కిడ్నాప్లు ఎక్కువైపోయాయి. సిటీలోనే అనుకుంటే ఇప్పుడు గ్రామాల్లోనూ స్ప్రెడ్ అయిపోయాయి. ఇన్నోసెంట్ విలేజ్ అమ్మాయిల్ని మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేస్తున్నారు. ఈ కిడ్నాపర్స్ వెరీ ప్లాన్డ్గా డేంజరస్గా ఉన్నారు. సార్, వీళ్ళని ఎక్కడన్నా చూసారా సార్? చూశాను. చూసారా సార్? ఎక్కడ చూసారు సార్? ప్లీజ్ సార్ చెప్పండి సార్, చెప్పండి సార్. మీకు ఎంత డబ్బులు కావాలని ఇస్తాను. ఎంత కావాలన్నా ఇస్తావా? మీకు ఎంత డబ్బులు కావాలని ఇస్తాను. వీళ్ళు ఎక్కడ ఉంటారో చూపించండి చాలు. అదిగో అక్కడ ఉంటారు. పదండ్రా. రండి.
సావిత్రి, ఉమ్? నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అవునా? ఏంటది? అది నువ్వు ఈ డ్రెస్లో చాలా బాగున్నావు. ఆ విషయం నీకు ఎప్పుడు తెలిసిందా? ఎన్ని రోజులు నేను నీకు అందంగా కనిపించలేదా? కనిపించావు. నువ్వు అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నావు, కానీ నేను అప్పుడు ఇప్పుడు ఒకేలా లేను. గొంతులో మాట అయితే ఈజీగా చెప్పేవాడిని, గుండెలో మాటని అంత ఈజీగా చెప్పలేం కదా. అయినా సరే, నేను చెప్పాలనుకున్నది చెప్తా. నువ్వంటే నాకు చాలా ఇష్టం సావిత్రి. లైఫ్ లాంగ్ నువ్వు నా పక్కనే ఉండాలనే నా కోరిక. నిజమే చెప్తున్నాను. నువ్వంటే నాకు కూడా ఇష్టమే, కానీ నువ్వేమంటావో అని భయపడి ఎన్ని రోజులు ఆ విషయం నీకు చెప్పలేదు. సీత, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? సావిత్రి, నువ్వనా చెప్పు సావిత్రి. మీరు చెప్తే కదా మాకు తెలిసేది. మాకు మా అమ్మ నాన్నమ్మ గుర్తొచ్చారు. వాళ్ళని చూడక చాలా రోజులైంది. మాకు వాళ్ళని చూడాలనిపిస్తుంది. మమ్మల్ని తలుచుకుంటూ వాళ్ళు ఎలా ఉన్నారు అని గుర్తొచ్చి ఏడుస్తున్నాం. ఓ, దీనికేనా? ఇంతకు ముందే వీడు నేను మాట్లాడుకున్నాం మిమ్మల్ని మీ ఊరు తీసుకెళ్ళి మీ అమ్మా నాన్నల దగ్గర అప్పచెప్తామని. ఎరా? అవును. సీత, సావిత్రి, మీకు విషయం చెప్పనా? రేపు మీతో పాటు మేము కూడా మీ ఊరు వస్తున్నాం. మీరు హ్యాపీగా ఉండటానికి మేమేమైనా చేస్తాం. ఎరా? అవునవును. ఇంకా మీకేం భయం లేదు, హ్యాపీగా ఉండండి. మేము కూడా మీతో వస్తాం, సరేనా? ఏంటి సావిత్రి చిన్నపిల్లలాగా? సీత, నువ్వు సావిత్రి బట్టలు సర్దుకోండి. రేపే మన ప్రయాణం. రేపే. ఈరోజు నైట్ అంతా మేము ఆటో నడిపి రేపు ఖర్చులు కావాల్సిన డబ్బులు తీసుకుని వస్తాం. పదరా. రేయ్ సీను, ఏరా మనసులో ఇంత బాధ పెట్టుకొని ఎలారా నవ్వుతున్నావు? మనం ఏం చూసినా ఏం చేసినా అమ్మా నాన్నలు గుర్తుకు రావడం సహజమే కదరా. సరే గాని మన ప్రేమ విషయాల్ని మన గుండెలో దాచుకుందాం. వాళ్ళకి చెప్పకు, బాధపడతారు. అది కాదురా, మనం పెళ్లి చేసుకుందాం అనుకున్నావు కదా. అది కరెక్టేరా. ఇప్పుడు పరిస్థితులు వేరు కదా. మనమే అనవసరంగా ఆశలు పెంచుకున్నాం. సరేరా, పోదాం. వీళ్ళు ఇంకా రాలేదేంటి? ఎప్పుడు లేనిది ఇంత లేట్ అయింది ఏంటి? ఎప్పుడు వస్తారో ఏంటో. వీళ్ళేంటే ఇంకా రాలేదు? ఇంత పొద్దుపోయినా. అమ్మయ్యా, వచ్చేసారా? మీకోసం ఎదురు చూస్తున్నాం. రండి, భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు, మీరు తినండి. రేపు ఉదయమే బయలుదేరాలి మనం. ఇప్పుడు పడుకుంటే గాని రేపు ఉదయం లేవలేం. ఏమైంది ఈయనకి? వెళ్ళు, నీకు కూడా ఆకలిగా లేదుగా? ఏంటి అలా అన్నావు? ఏమో, మాకేం తెలుసు. వెళ్ళి మీ ఫ్రెండ్ని అడుగు. రే సీను, ఏమైందిరా? ఎందుకు అన్నం వద్దన్నావు?
ఉదయం నుంచి ఏమీ తినకుండా ఉన్నావు కదా, కొద్దిగా తినరా. నువ్వు తినకపోతే మేమెవరం అన్నం ముట్టం. నా కోసం మీరెవరూ పస్తులు ఉండాల్సిన అవసరం లేదు, తినండి. సీత, నువ్వు మీ ఊరు వెళ్తున్నావు కదా, నీకెలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. మా అమ్మ నాన్నల్ని ఎప్పుడెప్పుడు చూస్తానని ఆశగా ఉంది. సీత, నువ్వు మీ ఊరు వెళ్ళక నన్ను మర్చిపోతావా? అదేంటి, నువ్వు మాతో వస్తున్నావు కదా. వస్తున్నాను, కానీ మిమ్మల్ని మీ ఊర్లో దించి వచ్చేస్తాను కదా. అదే, మిమ్మల్ని మీ ఊర్లో వదిలేసి వచ్చేస్తాను కదా. అంతేనా? ఇంకా మన మధ్య ఏం లేదా? సీత నాకు దొరకడం నా అదృష్టం. సీత వల్ల నా జీవితమే మారిపోయింది. నేను సీత జీవితాంతం కలిసి ఉండేలా దీవించు తల్లి. అమ్మా, సీను నావాడు. సీను నా నుండి దూరం కాకుండా నువ్వే చూడు తల్లి. మా ఇద్దరికి పెళ్లి జరిగేలా చూడు తల్లి. వెళ్దామా? రేయ్, మీరిక్కడున్నారా? నేను ఎక్కడెక్కడో ఎత్తుకొస్తున్నా. అవునరా, గుడికి వచ్చాం. సరే, లేట్ అవుతుంది, పద వెళ్దాం. పదరా. రే వేణు, నువ్వు సీతను తీసుకుని వెళ్ళు. రెడీ అయ్యి బ్యాగులు తీసుకొని కిందకు వచ్చేసేయండి. చిన్న పని ఉంది, చూసుకుని వచ్చేస్తా. సరేనా? త్వరగా వెళ్ళండి. నువ్వు త్వరగా రా. నేను వచ్చేస్తాను రా. ఎక్కడికి పోయారు వీళ్ళు? చెప్ప పెట్టకుండా క్షణంలో మాయమైపోయారే. రే వేణు, నువ్వు అక్కడే వచ్చావేంటి? సీతా సావిత్రి ఎక్కడ? సీతా సావిత్రి కనిపించట్లేదురా. బ్యాగులు చదువుకుని రెడీగా ఉండమన్నా. నేను వచ్చి చూసేసరికి అక్కడ లేర్రా. నువ్వెక్కడికి వెళ్ళావురా? ప్రతాపన్నకి చెప్పి వద్దామని పోయానురా. మొత్తం ఎతికానురా, ఎక్కడ కనిపించలేదు. అయిపోయింది. నిన్ను నమ్మి వాళ్ళిద్దరు నీ దగ్గర వదిలేసి వెళ్ళాను చూడు, అది నేను చేసిన పెద్ద తప్పు. ఇప్పుడు వాళ్ళు ఏమైపోయారో, ఎక్కడికి వెళ్ళారు, మొత్తం సర్వనాశనం చేసేస్తావు కదరా. నేనేం చేశానురా? అయినా నేనేమైనా ఇలా జరుగుతుంది అని కలగన్నానా? అయినా నన్ను అడుగుతున్నావు కదా, నువ్వెందుకురా వెళ్ళావు? నీకు చెప్పే వెళ్ళాను కదరా. ఒక్క నిమిషం నేను లేకపోయేసరికి మొత్తం సీతా సావిత్రి కనిపించకుండా పోయారు కదరా. నా వల్లే పోయినట్లు మాట్లాడుతున్నావేంట్రా? నీ వల్లే పోయారా? నా వల్లే పోయారా? అవునరా, నీ వల్లే పోయారు. నా వల్లే పోయారా? అవునరా, నీ వల్లే వెళ్ళారు. అయితే ఏంటి, నీ వల్లే వెళ్ళారు. సూపర్ రా, నువ్వు చాలా గొప్పోడివి. నా వల్లే వాళ్ళు పోయారని చెప్తున్నావు కదా. నీకొక్కడికేనా బాధ? నాకు లేదా? కష్టాల్లో కలిసుందాం, సుఖాల్లో కలిసుందాం, కానీ ఒక్క అమ్మాయి కోసం ఇలా విడిపోతాం అనుకోలేదురా. ఈ జన్మలో నా ముఖం నీకు చూపును, నీ ముఖం నాకు చూపుకు. బాయ్. అది కాదురా. వద్దురా, కలిసి ఉండటం కన్నా విడిపోవటమే బెటర్. నీ దారి నీది, నా దారి నాది. గుడ్ బై. పోరా పో. నీకేనా పౌరుషం, కోపము? నాకు ఉన్నాయిరా. నాకేం నష్టం లేదు. నిన్ను ఆపేటోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. పోరా. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? వద్దు, నాకు నీకు కుదరదు. పోరా. ఎవరు మీరు? కళ్యాణ్ దుబ్బే, పోలీస్ యూనిఫామ్లో ఉన్నాం, కనపట్లేదా? పదరా స్టేషన్కి. స్టేషన్ కా? ఎందుకు? అక్కడ సీఏ పోస్ట్ ఖాళీగా ఉందంటే నేను కూర్చోబెడదామని. పదరా దొంగన కొడక. వీళ్ళు కూడా తీసుకురా. నిజం చెప్పండి, లేకపోతే చంపేస్తాను.
ఈయన కొడుకులే సార్ వాళ్ళు కిడ్నాప్ చేసింది. అవును సార్, వీళ్ళే సార్ కిడ్నాప్ చేసింది. లేదు సార్, మాకేం తెలియదు సార్. వీళ్ళే కిడ్నాప్ చేసి కావాలని మా మీద నిందేస్తున్నారు సార్. వీళ్ళే సార్, వీళ్ళే సార్, లేదు సార్, అవును సార్, వీళ్ళే సార్, వీళ్ళే సార్, సార్ లేదు సార్, వీళ్ళే సార్. ఏంట్రా మమ్మల్ని ఎదవాలనుకుంటున్నారా, పోలీసులు అనుకుంటున్నారా? కానిస్టేబుల్స్, ఎస్ సార్. ఈ లోఫర్స్ గాళ్ళని కొడితే కానీ చెప్పరు. కొట్టండి, బాగా కొట్టండి. కోటింగ్ ఇస్తే అదే నిజం చూపిస్తుంది. కుమ్మండ్రా నా కొడుకుల్ని. ప్లీజ్ సార్, సార్ ఫస్ట్ వాళ్ళే కిడ్నాప్ చేశారు సార్, ఆ తర్వాత మేము కిడ్నాప్ చేసాం. సారీ సార్, అది కాదు సార్, అది కాదు సార్, కాదు సార్, మేము సేఫ్ గా తీసుకెళ్ళాం సార్, వాళ్ళే సార్ కిడ్నాప్ చేసింది. అవును సార్. ఓహో, అంటే మనుషుల్లో మంచి మనుషులు చెడ్డ మనుషులు ఉన్నట్టే కిడ్నాపర్స్ లో కూడా మంచి కిడ్నాపర్స్ చెడ్డ కిడ్నాపర్స్ ఉన్నారన్నమాట. అంటే మీరు మంచి కిడ్నాపర్స్. మూర్తి గారు, వీళ్ళు మంచి కిడ్నాపర్స్ అంట, మీరు నమ్ముతారా? సార్ సార్ నన్ను నమ్మండి సార్, సార్ సార్ నన్ను చంపినా పర్వాలేదు సార్, ఆ ఆడపిల్లల్ని మాత్రం కాపాడండి సార్. అవును సార్, మీరు మమ్మల్ని ఉరి తీసినా పర్లేదు, కానీ ఆ అమ్మాయిల్ని కాపాడండి సార్. వీళ్ళు ఆ అమ్మాయిల్ని వెతికినట్టే వీళ్ళ బాస్ కూడా ఆ అమ్మాయిల్ని వెతికి పట్టుకొని ఎక్కడైనా తీసుకో వెళ్ళిండొచ్చు కదా సార్, ఎక్కడైనా పెట్టి ఉండొచ్చు కదా సార్. సార్ 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 కరెక్ట్ సార్, సార్ 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 వాళ్ళ బాస్ వాళ్ళని తీసుకెళ్ళిండొచ్చు కదా సార్. సార్ సార్ ఒక్కసారి ఆలోచించండి సార్, ఒక్కసారి ఆలోచించండి సార్, ప్లీజ్ సార్, ఒక్కసారి ఆలోచించండి సార్. అమ్మాయిని తీసుకురండి రా. వదిలేండిరా, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? ఎవరు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? మీరెవరు? మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? మమ్మల్ని వదిలేయండి, మేము వెళ్ళాలి. భోజనాలు వస్తాయి, మెదలకుండా తినండి. మేమేం చెప్తే అది చేయాలి, లేకుంటే చంపేస్తాం. రారా. అన్నం తినమ్మా. बराबर टाइम पे आया भाई. कैसे हो जीवा भाई? कैसा है? कहाँ है मेरा माल? चलो चलो. ठीक है. ఖాన్ భాయ్, నీకు ఇచ్చిన మాట ప్రకారం నీ డీల్ పూర్తి చేశాను. నీకు వాట్సాప్ లో పంపిన ఇద్దరు అమ్మాయిలు ఆర్డర్ లో ఉన్నారు. చాలా అందంగా ఉన్నారు. వాళ్ళని ఉంచుకుంటావో అమ్ముకుంటావో నీ ఇష్టం. అజలాయ్ జైసే తుమ్ చాహతే హో. జీవాబాయ్, నీ పని నీ మాట చాలా బాగా నచ్చాయి. నెక్స్ట్ నీకు ఒక పెద్ద డీల్ ఇస్తాను. మన ఫ్రెండ్షిప్ ఫర్ ఎవర్ ఉంటుంది. లగ్ జాగలే. ఖాన్ భాయ్, జీవాబాయ్, ఫిర్ మిలేంగే. బాయ్ బాయ్. చూస్తావే, పదా. ఏ రాండి రాండి, ఎక్కండి ఎక్కండి, ఎక్క. ఏంటి అలా చూస్తున్నావు? రా రా రా. అరవకండి, అరిచారు చంపేస్తాను. కామ కూర్చోండి. వదలండి రా, వదలండి.
చూసా, చాలా బాగున్నావు. ఇప్పుడు ఇంకా అందంగా ఉన్నావు. నీ లైఫ్ని మార్చేస్తా. కమ్ क्यों डर रही है यार? तेरा जिंदगी बदल दूंगा. Come on, baby. Come on. వదులు, దర్శన, నిన్ను రక్షించు. నన్ను వదులు. Come on. నన్ను చేస్తారా? ఎవరన్నారు అరెస్ట్? అసలు ఏం జరిగింది సార్? వీళ్ళంతా ఎవరు? అమాయకులైన అమ్మాయిల్ని కిడ్నాప్ చేసే గ్యాంగ్ని వీళ్ల వల్లే పట్టుకోగలిగాం. కరడుగట్టిన ముంబై గ్యాంగ్ ఎంతో మంది ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసి దుబాయ్లో ముంబైలో అమ్మేస్తున్నారు. అలా అమ్మిన అమ్మాయిల్ని వ్యభిచారంలోకి దింపి వాళ్ల శరీరాలతో బిజినెస్ చేస్తున్నారు. ఈ సీను వేణు వాళ్ల ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి వాళ్లను ఎదుర్కొన్నారు. మెల్లగా మెల్లగా అరవకుండా రండి. ఇదిగోరా ఆంటీ పడుకుందిరా. ఆంటీ 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 మన సీను టీవీలో వస్తున్నాడు ఆంటీ. టీవీ చూడండి ఆంటీ, త్వరగా టీవీ పెట్టండి ఆంటీ. నా కొడుకు సీను టీవీలో వస్తున్నాడా? అవునంటీ, నిజమా? నిజమే. నా సీనియేనా? సీనుయే. మీరు బాగా చూసారా? అవునంటీ. అయితే పదండి. ఒరే నా సీనురా. అవును నా సీను. అవును సీను, మీరు ప్రాణాలు తెగించి మరీ కాపాడారు కదా, మీకు భయం అనిపించలేదా? ఇలా సీతా సావిత్రుల్ని కాపాడతామని నిజంగా మాకు కూడా తెలియదు. అమాయకులైన సీతా సావిత్రులను చూసి మా ప్రాణాలకు తెగించి మరీ కాపాడాలనుకున్నాం. నా సీనురా. అందుకే మాకేమైనా పర్వాలేదని చెప్పి కరుడు గట్టిన ముంబై గ్యాంగ్ని పోలీసుల సాయంతో పట్టుకోగలిగాం.